ఇద్దరిది మిస్సింగ్ రికార్డింగ్. 1 2 3 go. Hi, good evening to all. My name is Dolly Maheshwari. Rule number 5. Today topic is పేదరికం. పుట్టినప్పుడు అందరు కూడా పేదవాళ్ళుగానే పుడతారు. డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది. పేదరికం అనుభవాన్ని ఇస్తుంది, విద్యని ఇస్తుంది. పేదరికాన్ని మించిన గురువు ఎవరికీ లేడు. పేదరికంగా ఎవరైనా ఫీల్ అయితే ఎప్పుడు అలా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అది ఎన్నో నేర్పుతుంది. వినయం నేర్పుతుంది, బ్రతకడం నేర్పుతుంది, ఒదిగి ఉండడం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. ఎప్పుడు ఎవరు మేము పేదవాళ్ళం అని ఫీల్ అవ్వడం మంచిది కాదు. ఎందుకంటే భగవంతుడు మనకు రిచ్ మేధస్సును ఇచ్చాడు. మనకి ఇచ్చిన రిచ్ మేధస్సుని ఎలా వాడుకోవాలో అలా వాడుకొని మంచిగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మనం రిచ్ మైండ్ ని సక్రమంగా సద్వినియోగం చేసుకొని మనం పొందిన అనుభూతిని ఇతరులకు కూడా వివరించాలి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. అసలు మీ అందరికి ట్రైనింగ్స్ అవసరం లేదేమో, బంద్ చేసేద్దామండి. దుకాణం బంద్. అనవసరంగా తిప్పలు పడి చేర్పించి రోజుకు 4 గంటలు పని చేస్తున్నామేమో అనిపిస్తుంది ఈ పర్ఫార్మెన్స్ చూస్తే. ఎక్సలెంట్ ఎక్సలెంట్. మ్యూట్ లోకి వెళ్ళిపోండి అమ్మా. సూపర్ సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ 6 అస్మిత గారు. ఎస్ సార్, మై నేమ్ ఈజ్ అస్మా. ఆగండి ఆగండి అమ్మా, మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. ఒకరికి అన్మ్యూట్ స్పాట్ లైట్ తీసి ఇంకొకరికి పెట్టేస్తుండాలి. ఓకే సార్. రెడీయా? నాకు రాలా స్పాట్ లైట్ ఇంకా వాళ్ళది. నాకు అసలు అది కనిపించలేదు సార్, ఇప్పుడే కనిపించింది. ఓకే అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ ఆగండి అస్మా. ఆగండి, నేను ఆగండి. వెయిట్. ఇలా గన్ను పట్టుకొని రన్నింగ్ రేస్ లో ఒకడు గన్ను పట్టుకొని నిలబడతాడు. వాడు 1 2 3 పేల్చిన తర్వాత పరిగెత్తాలి. ముందే పరిగెత్తే ఏమవుతుంది? డిస్క్వాలిఫై అయిపోతారు అన్నమాట. అందుకని ఆగండి ఆగండి ఆగండి. 1 2 3 go. ఎస్, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అస్మత్. రూల్ నెంబర్ 6. యాక్చువల్లీ టుడే టాపిక్ ఈజ్ పవర్ ఆఫ్ పేషియన్స్. ఓపిక. యాక్చువల్గా చాలా మందికి ఓపిక లేకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. రవి అనే ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు అతనికి అనుకోకుండా ట్రాఫిక్ లో చిక్కుకుంటాడు. సో అతను ఏం చేస్తాడంటే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కొంచెం సేపు సిగ్నల్ తర్వాత ఆగేసి గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళిపోతాడు. సేమ్ సెకండ్ టైంలో కూడా అతను సేమ్ అదే ట్రాఫిక్ సిగ్నల్లో అతనికి మళ్ళీ అదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. సో అప్పుడు కూడా మళ్ళీ ఆగి వెళ్ళిపోతాడు. కానీ మూడోసారి మాత్రం అతనికి ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పేసి అతను ఏం ఆలోచించకుండా గ్రీన్ లైన్ పడేంత వరకు కూడా ఆగకుండా ఇమీడియట్ గా ముందరికి వెళ్ళిపోతాడు. అక్కడ ఏ వెహికల్స్ లేవనుకొని ముందరికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న క్రమంలో అక్కడ నుంచి ఒక పెద్ద లారీ వచ్చేసి అతన్ని ఢీకొడుతుంది అనమాట. అలా ఢీకొట్టిన తర్వాత అతనికి ఏమైపోతుంది? తన ప్రాణాలు కోల్పోతాయి. అంటే అక్కడ తను తన ప్రాణాలను కోల్పోవడానికి గల కారణం ఏంటి? స్టాప్. సూపర్ సూపర్. కారణాల తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే చాలా బాగా మాట్లాడింది. ఎక్సలెంట్. నెక్స్ట్. ఎక్సలెంట్ ఉదయ్, మంచి టైమింగ్. ఉదయ్ చాలా మంచి ఇన్పుట్ ఇచ్చాడు. నాకు ఇప్పుడు కొత్తది పాయింట్ చూసాను నేను. టైమర్ ఆన్ చేశాడు. బట్ 1 2 3 గో అన్నప్పుడు స్టార్ట్ చేయబెట్టాలి టైమర్. అక్కడే కనిపిస్తుంది, ఇంకా నాకు ఫోన్తో పని ఉండదు. ఆర్ యూ రెడీయా? ఒకసారి మాట్లాడు. ఇగో చేయమన్నప్పుడేమో కనిపించరు, కానీ మంచి టాలెంట్ మాత్రం దాపెట్టుకుంటారు. చాలా సార్, రెడీయా మీరు? నాయుడు గారు. రెడీ సార్. 1 2 3 go. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ పి అప్పల్ నాయుడు, రోల్ నెంబర్ 7. ఈరోజు నేను చెప్పబోయే చాప్టర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అందరూ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రావాలని అనుకుంటారు. ఇంగ్లీష్ కాదు, సరళమైన భాష, వాడుక భాష, అందరికీ అర్థమయ్యే భాష. నెక్స్ట్ వన్, డ్రెస్సింగ్ సెన్స్. డ్రెస్సింగ్ సెన్స్ అన్నది యూనివర్సల్ కోడ్, అందరికీ నచ్చే విధానం, నడవడిక, వాక్చాతుర్యం, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అన్నది మనకున్న యాక్టివిటీస్ని కొంచెమైనా పెంచుకుంటే బాడీ
లాంగ్వేజ్ మనం సరిదిద్దుకోవచ్చు. ఇవన్నీ కలిపి పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న విషయాన్ని మనం గుర్తించుకుంటా ఒక ఇంగ్లీష్ అని చెప్పి అందరూ దీనికి దూరంగా ఉంటున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటేనే బేసిక్ గా భాష, స్టాప్. అది ఇంగ్లీష్. గుడ్ సార్, గుడ్ అటెంప్ట్, వెరీ గుడ్. అనుకున్నట్టే మాట్లాడుతున్నారు అందరూ కూడా. నేను మరి 4 రోజులకే ఇంత చేంజా? అంజుశ్రీ రెడీయా? ఏంటి విసుక్కుంటున్నావు? 1 మినిట్ మాట్లాడమంటే కూడా విసుక్కోవాలా? లేదు నన్ను సార్, విసుక్కుంటే నేను ఒప్పుకొని చెప్పేస్తున్నా, అస్సలు తగ్గేదే లేదు మళ్ళీ ఇక్కడ. కాదు, సౌండ్ వస్తుంది సార్. ఓకే, రెడీయా? ఎస్ సార్. 1, 2, 3 గో. Hi friends, this is Anjushree. My roll number is 8. Today's my topic is about questions are the answers book లో ఒక టాపిక్. సో ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వచ్చు, లైక్ గోల్స్ ఉన్నా లేకపోయినా, డిజైర్స్, ప్యాషన్, స్కిల్స్ ఇవి లేకపోయినా కూడా సక్సెస్ అవ్వచ్చు అనమాట. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చి సీ మోర్ పీపుల్. మనం అంటే చాలా మంది పీపుల్ తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. అండ్ ద లా ఆఫ్ యావరేజ్. సో 10 to 3 మెంబర్స్ 10 లో 3 మెంబర్స్ మాత్రమే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ జాయిన్ అవుతారు. సో థర్డ్ పాయింట్ వచ్చి ఇంప్రూవ్ యువర్ యావరేజ్. సో ఆ 10 to 3 పీపుల్ మనతో ఇంటరాక్ట్ అవుతారు కదా. సో వాళ్ళతో పాటు మనము కనెక్షన్స్ పెంచుకొని మన స్ట్రాటజీస్ ని పెంచుకోవాలన్నమాట, బిజినెస్ ని డెవలప్ చేయడానికి. థ్యాంక్ యూ. అంతే సార్. యా, టాపిక్ పేరేం చెప్పావమ్మా? ఒకసారి మళ్ళీ చెప్పు. సార్ క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్స్ అనే బుక్ లో ఒక టాపిక్ తీసుకొని చెప్పాను. క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్. ఓకే, Okay. సూపర్, వెరీ గుడ్ అటెంప్ట్ మా. ఒక ఇల్లు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నావు, మర్చిపోతే మంచిది. ఇల్లు ఒక 2 సార్లు 3 సార్లు 1 మినిట్ లో ఇల్లు వచ్చా నీకు? ఇల్లు Yes, తెలుగు sir. ఒకసారి చెప్పు గట్టిగా. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఏ, ఐ, ఓ. పోయింది. తెలుసు నాకు, తెలుగు చాలా కష్టం అందరికి. గుడ్ అటెంప్ట్, వెరీ గుడ్ బెటర్. కంగ్రాచులేషన్స్. వాళ్ళు రానందుకు. వస్తే మేము కష్టపడాలి, ఇబ్బంది పడాలి కాబట్టి రేపు మళ్ళీ అడుగుతా, ప్రాక్టీస్ చెయ్యి. ఓకేనా? ఓకే సార్. 56 అక్షరాలు కావాలి నాకు. ఓకే, గ్రూప్ 1 కంప్లీటెడ్ అనుకుంటా సక్సెస్ఫుల్లీ. ఒకరు మాత్రం, ఇద్దరు మిస్ అయ్యారు. ఆ రెండో నెంబర్ ఆయన ఉన్నారండి పాపం, ఆయన పని కంప్లీట్ చేయించండి. పాపం ఆయన చాలాసేపటి నుంచి ట్రై చేసి. సార్ అరవింద్ బాబు గారు, నేను ఇక స్పాట్ లైట్ పెట్టేస్తున్నాను, మీరు మాట్లాడేసేయండి. డన్. రెడీయా? అరవింద బాబు గారు రెడీయా? 1, 2, 3 గో. హ్యాపీ ఈవినింగ్. నా పేరు హరవింద బాబు, రోల్ నెంబర్ 2. టాపిక్ పబ్లిక్ స్పీకింగ్ లో విజయానికి సూత్రాలు 5. వాటి గురించి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్, పై అందరినీ మనం సంబోధించాలి. స్పీకర్కి భయం ఉండకూడదు, ఆ భయాన్ని అధిగమించాలి. ప్రసంగ పాఠం ముందుగా తయారు చేసుకోవాలి. బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ముఖంపై ముఖ్యంగా చిరునవ్వు ఉండాలి. ఇది స్టేజీ మీద స్పీకర్గా ఉన్నప్పుడు మనం విజయం సాధించాలంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఉండాలని తెలియజేసుకోండి. ఓకే, స్టాప్. థ్యాంక్ యూ. అయిపోయిందా? ఎక్సలెంట్. 1 మినిట్ లో ముగించారు, కానీ ఏం వినిపించలేదు. అద్భుతంగా ముగించారు కానీ ఏం వినిపించలేదు. నెట్ ప్రాబ్లం సార్, లేకపోతే అదే నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. టాపిక్ పేరు చెప్పండి. టాపిక్ స్పీకర్ క్వాలిటీస్. స్పీకర్ విజయానికి 5 సూత్రాలు. స్పీకర్ కి కావాల్సిన 5 సూత్రాలు, అంతే కదా? విజయానికి
దేవి బాగోట్లేదు. విజయానికి 5 సూత్రాలు అంటున్నారు. కాదు కాదు, విజయానికి కాదు. దీనిలో హిందువులు ఇది కరెక్టా ఇంకోటి సార్? విజయానికి 5 సూత్రాలా? ఓకే, డన్. మీ వాయిస్ క్లియర్ గా లేదు, చాటింగ్ లో పెట్టండి, మేము అప్డేట్ చేసుకుంటాం. విజయానికి 5 మెట్లు సార్. కాదు, మా ఇంటికి చాలా ఉన్నాయి మెట్లు. 5 మెట్లలో నేను విజయం సాధిస్తా అంటే ఇంట్లో కూడా పోను నేను రోజు, అప్పుడు ఫెయిల్ అయిపోయినట్టు అవుతుంది కదా. ఓకే, చలో గ్రూప్ రెడీయా? గ్రూప్ 2 హ్యాండ్ రైజ్ చేయండి. మెంటరు సపోర్టింగ్ మెంటర్ ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ చేసి పడేసినారు వాళ్ళు. చాలా స్పీడ్ ఉన్నారు. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఎస్, ఎంతమంది వచ్చారు? అందరు వచ్చారా? 1 2 3 4 5 మెంబర్స్ అంతేనా? లేదు సార్, అందరూ 8 మెంబర్స్ అందరూ వచ్చారు సార్. మరి హ్యాండ్ ఇంకా రైజ్ చేపియాలి, చేపియండి హ్యాండ్ రైజ్. ఎస్ రోల్ నెంబర్ 10 ఇంతకు ముందు ఉండే సార్, ఇప్పుడు రోల్ వెళ్ళిపోయాడు. నెంబర్ 10 జోగారావు కనిపిస్తున్నారు. 11 జోగారావు. చంద్రశేఖర్ కనిపిస్తున్నారు. సార్ జోగారావు గారు హ్యాండ్ రైజ్ చేయండి. చంద్రశేఖర్ రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేయాలి. చంద్రశేఖర్ గారు, సృష్టి హ్యాండ్ రైజ్, హ్యాండ్ రైజ్. రైజ్ హ్యాండ్ మీద క్లిక్ చేయండి. రైజ్ హ్యాండ్, ఎస్, వచ్చేసారు కదా. ఇంకున్నారు ఎవరైనా? ఇంతకు ముందు రోల్ నెంబర్ 14 షేక్ హుసేన్ గారు హ్యాండ్ రైజ్ చేయలేదు సార్. మీ గ్రూపేనా? షేక్ హుస్సేన్ ఉన్నారు. మా గ్రూపే సార్. हुसैन भाई जल्दी उठाओ हाथ, नहीं तो निर्मल आ जाएंगे। నాదా हाँ, హ్యాండ్ రైజ్ చేయండి, కనిపిస్తుంది మాకు, వీడియో ఆన్ లో ఉంది. తొందరగా అవ్వట్లేదు. రైజ్ హ్యాండ్ మీద క్లిక్ చేయండి చెప్తా. గ్రూప్ పేరేంటి? గ్రూప్ నేమ్ అవెంజర్స్ సార్, గ్రూప్ నెంబర్ 2. అవెంజర్స్. అవెంజర్స్ స్టార్టా. షేక్ హుసేన్ హ్యాండ్ రైజ్ చెయ్యాలి ఫాస్ట్ గా. జోగారావు గారు చేశారు. బీసీఎం స్పాట్ లైట్ ఇచ్చేయండి, మళ్ళీ లేకపోతే ఈయనకి తర్వాత 14 అయిపోతుంది. ఎస్ సార్, ఎస్. చలో, మీరు మీరు ఎవరినైతే మాట్లాడిపిస్తారో వాళ్ళకి స్పాట్ లైట్ ఇచ్చేయండి, మళ్ళీ ఇమీడియట్ గా చైన్ స్పాట్ లైట్ చేసేసుకోండి నెక్స్ట్ వాళ్ళకి. ఓకేనా? ఎస్ ఎస్ సార్. మా, మీరు రెడీయా? లావణ్య గారు, Yes, sir. 1 2 Okay, 3 go. Happy evening, everyone. I am Lavanya Permessa and my roll number is 9. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ హ్యూమన్ రిలేషన్స్. సో జనరల్గా మనిషి అనేవాడు సోషల్ యానిమల్. అంటే తనకి సొసైటీకి దూరంగా, మనుషులకు దూరంగా బ్రతకలేదు. కానీ మనం దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం. ఎలా అంటే మన ప్రతి రిలేషన్షిప్ ని తూకం వేసినట్టు, ఈ రిలేషన్షిప్ మనకు పనికి వస్తుందా, ఇది మనకు ప్రాఫిటబుల్లా కాదా అని చూసుకుంటున్నాం ఈ రోజుల్లో. యాక్చువల్గా ఎదుటి మనుషుల్లో తప్పు ఉంటే దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయాలి, కానీ మన ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ కావట్లేదు కదా అని చెప్పి వాళ్ళని తప్పుగా క్రియేట్ చేసి చూపించుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ మిస్టేక్ బీయింగ్ క్యారీడ్ అవుట్ టుడే. అలాగే ఇంకొకటి ఏంటంటే అవతల మనిషి ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే మన రిలేషన్షిప్స్ సస్టైన్ అవుతాయి. అండ్ ఇంకొక మన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అడ్జస్ట్మెంట్. ఏ రిలేషన్షిప్ అన్నా వర్కౌట్ అవ్వాలంటే అడ్జస్ట్మెంట్ అనేది 2 sides నుంచి ఉండాలి. మనం ఒక 4 అడుగులు వేస్తేనే. స్టాప్. ఎక్సలెంట్, సూపర్, మంచి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. మేము నేర్పించేది ఏమీ లేదన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఆల్రెడీ అన్నీ తెలిసి వచ్చేసినట్టున్నారు. అసలు ఈ సుధీర్ గారు చేరమన్నారు, ఏం చెప్తారో చెక్ చేద్దాం అన్నట్టు వచ్చినట్టుగా ఉంది సిచ్యువేషన్. అంతేనమ్మా? అంతేగా? అంతేగా? అంతే సార్. అంతేనా? వామ్మో, ఒప్పేసుకుంటున్నారు. గుడ్ గుడ్, సూపర్. చలో నెక్స్ట్. జోగారావు గారా? ఎస్ సార్. రెడీయా? 1 2 3 గో.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు సోయం జోగరావు. రూల్ నెంబర్ 10. నా సబ్జెక్ట్ ఏంటంటే కారణాలతో కాలాన్ని దాటేస్తున్నావా అనేది సబ్జెక్టు. ఎందుకంటే ఉదాహరణకి నేను ఎల్ఐసి ఏజెంట్ గా వ్యాపారం చేస్తున్నాను కాబట్టి ఏ కాలానికి ఆ కాలము ఎండాకాలానికి అప్పుడు డబ్బులు ఉండవేమో అనుకుని నేను వెళ్ళకుండా బద్దకిస్తున్నాను. వర్షాకాలం అయితే వ్యవసాయానికి పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళ డబ్బులు లేవేమో అనుకొని నేనే బద్దకిస్తున్నాను. కాబట్టి ఆ విధంగా ఏ టైంకి ఆ టైంకి బద్దకిస్తున్నానేమోనని చెప్పేసి నాకు నేనే అనుకుంటున్నాను. కానీ నేను వెళ్తే వ్యాపారం జరుగుతుంది, పాలసీలు నాకు ఇస్తారు, కానీ నేను వెళ్ళట్లేదు. అది నా తప్పు. కాబట్టి ఇది కారణాలతో ఏ టైం ఆ టైం అనేది సబ్జెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, 57 seconds. ఎక్సలెంట్ సార్. కారణంతో కాలం కారణాలతో దాటేస్తున్నావా? కాలం దాటి వేస్తున్నావా? యా 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 అవును సార్. కారణాలతో, కరెక్ట్, సూపర్. కారణాలతో కాలం దాటి యా వేస్తున్నావా? యా యా సూపర్. కొత్త కొత్త టాపిక్స్, నిజంగా ఎప్పుడు ఊహించని టాపిక్స్ వస్తున్నాయి. ఎక్సలెంట్ సార్, గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ అయితే ఒకటి థ్యాంక్ యూ నచ్చని పాయింట్ ఏంటో చెప్పాలా మీలో? సార్. చెప్పండి చెప్పాలా? సార్. వీడియో చెప్పండి సార్, అడ్డంగా పెట్టండి. పర్లేదు సార్. వీడియో అడ్డంగా పెట్టలా, మీరు నిలువుగా పెట్టారు. అందుకే మీకు ఓకే ఒక ఓకే సార్, మార్క్ థ్యాంక్ యూ. మైనస్ వేయాల్సి వస్తుంది. నేను చెప్పలేదా వీడియో అడ్డంగా సార్ పెట్టుకోవాలి, నిలువుగా పెట్టకూడదు అని? సరే, నాకు చెప్పామా చెప్పలేదా? సిగ్నల్ లేక కొద్దిగా బయట పట్టుకోవడం అవుతుంది సార్. ఇక్కడ వర్షం వస్తుంది సార్ భద్రాచలంలో. సరే, ఇప్పుడు ఇలా సార్ పట్టుకునే బదులు ఇలా పట్టుకొని అదే వర్షంలో ఏదో ఒకటైతే ఓకే పట్టుకున్నారుగా, ఓకే ఇలా బదులు ఇలా పట్టుకోండి. పట్టుకున్నా సార్. ఒక మార్క్ వస్తుంది కదా, ఒక ఓకే ఓకే మార్క్ జీవితాన్ని మార్చేస్తుంది తెలుసా? ఓకే ఓకే సార్, చలో నెక్స్ట్ మార్చుకుంటా సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హూ ఈజ్ నెక్స్ట్? ఇంతసేపా? మీకు కూడా 1 మార్క్ మైనస్. మీరు ఫుల్ సీట్ లో కూర్చున్నారు రాజా మహారాజ్ లా, కానీ 1 మార్క్ మైనస్ స్టార్టింగ్ లోనే. చెప్పండి, రెడీయా? రోల్ నెంబర్ కూడా పెట్టలేదు, 2 మార్కులు పోయినాయి మీవి. గోదాం రమేష్ గారు, రోల్ నెంబర్ చెప్పండి. సార్ చంద్రశేఖర్ గారు సార్ నెక్స్ట్. సార్ రోల్ నంబర్ 11 చంద్రశేఖర్. మీ పేరు చంద్రశేఖరా? చంద్రశేఖర్ పృష్టి సార్. గోదాం రమేష్ ది అన్మ్యూట్ లో ఉంది, మరి ఆయన ఎవరు? సార్ అన్మ్యూట్ చేశాను సార్. మీరు కాదు సార్. ఓకే, ఈ గోదాం రమేష్ ఎవరు? 03R 03 ఇప్పుడు వచ్చారు, ఆయన అన్మ్యూట్ చేసుకున్నారు. మ్యూట్ లోకి వెళ్ళండి సార్, మళ్ళీ పిలుస్తా తర్వాత. రమేష్ గారు, రోల్ నెంబర్ ముందు పెట్టండి, లాస్ట్ లో పెడితే కౌంట్ లోకి రాదు. ఓకే ఓకే ఓకే, యా చంద్రశేఖర్ గారు, ఓకే ఓకే గుడ్ సార్. మీరు ఆల్రెడీ నెంబర్ ఉంది, బట్ ఒక పాయింట్ మైనస్ మీకు. వీడియో మీరు కూడా నిలువుగానే పెట్టారు. ఇప్పుడు చెప్పినా మీరు మార్చుకునే ప్రయత్నం చేయట్లా, కనీసం 1 మార్క్ తీసుకుందాం అని ట్రై చేయట్లా. మీరు ఏది సార్ పోతేమైందా, మీరు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి మార్క్ అన్నట్టుగా ఉంది. లెట్ ఇట్ బి. లెట్స్ స్టార్ట్. సార్ దేని గురించి సార్? దేని గురించా? సార్ నేను డ్యూ టు సమ్ నెట్వర్క్ ఇష్యూస్. కాదు, నాకు అర్థం కాల. ఇప్పుడు మీరు ఏం చేయమని నన్ను అడుగుతున్నారా, లేకపోతే ఏంటి? లేదు మైనస్ అన్నారు కదా సార్, ఏ పాయింట్ మైనస్ అన్నారు కదా, దాని గురించి. వీడియో ఇలా పెట్టారు కదా, నేను వీడియో ఇలా పెట్టండి అంటున్నాను, మీరు ఇలా పెట్టారు, అందుకే ఒక మైనస్ ఒకట. ఇప్పుడు ఇచ్చేస్తాను, ఇప్పుడు ఇచ్చేస్తా పాయింట్, నో ప్రాబ్లం. రెడీయా? 1 2 3 స్టార్ట్. సార్ నా రోల్ నంబర్ 11 చంద్రశేఖర్. నా పేరు చంద్రశేఖర్ పృష్టి. నేను హైదరాబాద్ లో సన్ సిటీ బండ్లగూడలో ఉంటాను. ఓకే, అండ్ ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే చెప్పాలనుకున్నాను పేషెన్స్ గురించి. సార్ ఓపిక ఉంటే ఏదైనా క్లియర్ మనం సహించగలుస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా టార్గెట్ వేసుకుని మనం పేషెన్స్ గా ఉండి ఏదైనా పని చేసామంటే మనం గెలవగలుగుతాం సార్. అది సార్. థ్యాంక్ యూ సార్. అయిపోయిందా? ఎందుకంటే నాకు పబ్లిక్ స్పీచ్ లో కొంచెం భయం ఎక్కువ సార్. కొంచెం కాదు, చాలా ఎక్కువే ఉంది భయం. భయం ఎక్కువ సార్. ఎందుకంటే నిమిషము, కానీ మీరు 29 seconds మాత్రమే మాట్లాడారు, కానీ మాట్లాడగలుగుతారు. ఎందుకు ట్రై చేయలేదు మరి మీరు? భయం సార్, కొంచెం ఎక్కువ
స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంది సార్. స్టేజ్ ఉందా? ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు కదా, స్టేజ్ లేదు కదా, అవును అవును మరి సార్. ఇంకేంటి అంతే ఇప్పుడు? అందరూ యాక్చువల్ అందరూ ఉన్నారు కదా. అవును. ఇప్పుడు అందరు ఉన్నప్పుడు మీ పేరు చెప్పారు, మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పారు, ఎక్స్ట్రా వాల్యూ అడిషన్ నేను చెప్పమని చెప్పలాగని చెప్పారు, రోల్ అవును నెంబర్ సార్. చెప్పారు, టాపిక్ అవును పేరు ఓపిక అన్నారు. కానీ అవును సార్. టాపిక్ చెప్పడంలో ఓపిక కావాలిగా, మరి నిమిషం ఓపిక ఉండాలిగా మరి. అవును సార్. చాలా గుడ్. 29 seconds. చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. నెక్స్ట్ తిరుమలయ్య గారు. హలో సరే సార్, ఒక ఎకరం తిరుమలయ్య గారు రేపు వచ్చేస్తున్నా. హ్యాపీ పరిగి. ఈవినింగ్ సార్ అందరికి. హలో సార్, ఆ, అందరికి హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. రెడీయా? రెడీ సార్. నా పేరు తిరుమలయ్య 1 సార్. 2 ఆగా. ఓ ఓ వెయిట్ వెయిట్ వెయిట్. 1 2 3 గో. నా పేరు తిరుమలయ్య సార్. రూల్ నెంబర్ ఈజ్ 12. నేను ప్రైవేట్ టీచర్ వర్కింగ్ ఇక్కడ పరిగి మండల్. ఐఎమ్ టాపిక్ ఈస్ గుడ్ హెల్త్. మన హెల్త్ ఏదైనా సాధించాలంటే గుడ్ హెల్త్ సార్. ఖచ్చితంగా లైఫ్ లో హెల్త్ సరిగ్గా ఉంటేనే మనం ఏవైనా ఏ ప్రయోజనాలు అందుకోవడానికి మన బాడీ సహకరించాలి. ఆ సహకరించడం వల్లనే మనం పై స్థాయిలో ఎదగచ్చు. ఒక ఆటలో గాని, ఒక మాట్లాడో వాక్ చాతుర్యంలో గాని, మనం తినే ఆహార పోషకాలలో గాని మన హెల్త్ సహకరిస్తేనే వాటికి తగ్గట్టు ఆ బాడీ ఫిట్నెస్ గా ఉంటుంది సార్. అది మన హెల్త్ లేకపోతే ఏ దానికి కూడా మనం పని చేయలేకపోతాం, ఆ హెల్త్ సహకరించలేకపోతుంది సార్. ఓకే సార్, ఇంతే. థ్యాంక్ యూ సార్. 51 సెకండ్లు మాట్లాడినారు. 51 సెకండ్లు. అచ్చా, మీకు వెనకకి తిరిగి చూడండి, మీ తలుపు మీద ఏదో బట్టలు ఆరేసినట్టున్నాయి. అవును సార్. బయట ఎండలు ఆరేయచ్చు కదా, ఇట్లా లోపల ఆరేస్తే ఎట్లా? ఇంట్లో మీరు మాకు కనిపించేటట్టు. ఇంకా నయం వేరే వేరే కనిపించలే ఆడ. ప్లేన్ వాల్ లేదా? టవాల్ ఒకటే ఉంది సార్. అది అరే నేను ఏమంటున్నా, ఇట్లా కూర్చోవాలి కదా మంచిగా. గోడ ఉండి కూడా కూర్చుంటలేవు. 5 మార్కులు పోయినాయి మీవి. అబ్బా అబ్బా, అట్లుంటది మరి మనతోని. ఓకే ఓకే నేను సార్. రావట్లేను కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎట్లా? నేను వస్తే ఇట్లే ఉంటుంది మళ్ళా. సరేనా? ఓకే, సరే డన్. నెక్స్ట్. సుబ్బారావు. సార్ రెడీయా వెంకట సుబ్బారావు గారు? రెడీ సార్. మీ వీడియో పొజిషన్ ఆ కరెక్ట్ గా లేదు, బట్టలను కూడా కొంచెం చూసి వెనక్కి పెట్టండి. ఇప్పటిదాకా సార్ మ్యూట్ లోకి వెళ్ళిపోయి మాట్లాడుకోవాలి, లేకపోతే ఇంకా 5 మార్కులు కూడా పోతాయి. తిరుమలయ్య ఇంట్లో బట్టలను కూడా చూపించినాము అన్నట్టున్నారు. సార్ వీడియో పొజిషన్ వెంకట సుబ్బారావు గారు కొంచెం వెనక్కి, ఫోన్ వెనక్కి తీసుకోండి. ఇట్లా ఇంకా కొంచెం వెనక్కి తీసుకోండి. పైకి లేపండి, పైకి ఫోన్ ని పైకి లేపండి, ఇంకా ముఖానికి ఎదురుగా. ఎస్, ఇది కరెక్ట్ పొజిషన్. ఇలాగే ఉంచండి రోజు కూడా. రెడీయా? ఓకే, రెడీ సార్. 1 2 3 గో. మై నేమ్ ఈజ్ బి సుబ్బారావు. మై రోల్ నెంబర్ ఈజ్ 13. నేను ఇప్పుడు లేజర్ గురించి మాట్లాడుతున్నాను. పని ఎంత ముఖ్యమో లేజర్ కూడా అంతే ముఖ్యము. పని నిర్విరామంగా పనిచేస్తే కనుక మనకి ఆరోగ్యం కూడా పాడవుతుంది. లేజర్ మూలంగా మనము శారీరకంగా మరి శక్తివంతంగా పనిచేయగలుగుతాము, ఉత్సాహంగా కూడా పనిచేయగలుగుతాము. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రంథ రచయితలు మరి విశ్రాంతి లేజర్ టైంలో ఫిజికల్ గాను ఎథనికల్ గాను యాక్టివిటీస్ చేస్తారు లేజర్ కోసం అని చెప్పి. మరి కొంతమంది లేజర్ ని దుర్వినియోగం చేస్తారు. వాళ్ళు ప్లేయింగ్ కార్డ్స్ అని, తర్వాత డ్రింకింగ్ అని, తర్వాత గుర్ర పందాలు అని చెప్పి ఇట్లాంటి మూలంగా వాటిని దుర్వినియోగం చేసుకుంటారు. స్టాప్. వెరీ గుడ్ అటెంప్ట్ సార్, బాగా చెప్పారు. మంచి టాపిక్ తీసుకున్నారు. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. బట్ వీడియో మీరు నేను చూపించినట్టే పెట్టాలి రేపటి నుంచి, సరేనా? ఓకే సార్. ఓకే, డన్. నెక్స్ట్. షేక్ హుస్సేన్. ఏదైనా ఆకాశం చూపిస్తున్నావు? మీ ఫ్యాన్ ఎంత అందంగా ఉందనా? ఫోన్ ఇట్లా ముఖం దగ్గరికి, ఇట్లా ఫేస్ కి రావాలి.
పొట్ట కాదు, మేడకాయ కాదు, ఫేస్ ముఖం చూపించాలి ఇట్లా ఇట్లా డైరెక్ట్. ఇంకా పైకి, ఫోన్ పైకి తీయండి, ఇంకా పైకి పైకి పైకి, ఇంకా పైకి. చేతిలో పట్టుకోండి చెప్తా, కింద పెట్టకండి, చేతిలో పట్టుకోండి. ఇట్లా ఇట్లా. నేను కనిపిస్తున్నానా? స్పాట్ లైట్ తీసేయండి ఒకసారి, నేను కనిపించట్లేదు ఆయనకి. మళ్ళీ పెట్టచ్చు. ఇగో ఇట్లా పెట్టుకో, ఫేస్ ఎదురుగా. నన్ను స్పాట్ లైట్ చేసి చూపండి. ఇగో ఇట్లా కనిపించినానా? నా ఫేస్ కనిపిస్తలేదు కదా, అట్లా పెట్టుకోవాలి. ఓకే, చల్ స్పాట్ లైట్ చేయండి. సెల్ ఖతర్నాక్ పెట్టిండు కదా, చెయ్యి అడ్డం పెట్టేసి కెమెరాకి. సార్ మీ ఫింగర్ అడ్డం ఉంది కెమెరాకి. ఎస్, ఓకే నేను సార్. వచ్చేస్తాలే, నేను మంచిర్యాలకు వచ్చేస్తా, టెన్షన్ పడకు. సరే సరే చేపించేద్దాం. ఓకే సార్. చలో హ్యాపీ రెడీయా? 1 2 3 స్టార్ట్. సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. షేక్ హుస్సేన్, రోల్ నంబర్ 14. టాపిక్ వచ్చేసి హెల్త్ గురించి సార్. ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా సంక్లిష్టంతో కూడుకున్నది. దీనికి ఆరోగ్యానికి కొన్ని ప్రకృతిలో మనిషి భాగం కదా, ప్రకృతి సూత్రాలు పాటించినప్పుడు మనం ఆరోగ్యం బాగుండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకృతి సూత్రాలు అంటే తొందరగా పడుకోవడం, తొందరగా లేవడం, మళ్ళీ ఫైబర్ ఫుడ్ తినడం, ఇంకా ఎక్సర్సైజ్, యోగా, ముఖ్యంగా ఈ మిల్లెట్స్ లాంటి ఫుడ్ తినడం ద్వారా మంచి ఆరోగ్యం అనేది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా, అలా ఆరోగ్యం అనేది మంచి ఫుడ్ తినడం ద్వారా ఉంటుంది. మనం రోగాలు వచ్చిన తర్వాత పరిశ్రమ అయ్యే బదులు ఆరోగ్యం రాకుండానే మనం చూసుకోవచ్చు. మన కొన్ని చిన్న చిన్న మనకు తెలిసినవే అవి ఆచరించినప్పుడు. స్టాప్. థ్యాంక్ యూ సార్. కంటెంట్ ఈస్ గుడ్, వీడియో పొజిషన్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఇంత కరెక్షన్ చేసినా అయితలేరు. ఒక ట్రైప్యాడ్ తీసుకోండి, రేపు పొద్దులా పోయి కొనుక్కొని మార్కెట్కి పోయి, లేకపోతే దిండ్లు పెట్టేయండి, పుస్తకాలు పెట్టేసి పుస్తకాల మీద ఇట్లా పెట్టండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్. ఇంకా ఉన్నారా దేశ్? ఎస్, డాక్టర్ వీరు గారు రెడీయా సార్? 1 2 3 గో. ఆన్ కాలేదు సార్. సారీ, ఇప్పుడు ఆన్ అయింది సార్. జస్ట్ మినిట్ చెప్పండి సార్. రెడీ? 1 బ్యాక్ వెళ్ళండి, కొంచెం బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ బ్యాక్ బ్యాక్. మీరు వెనక్కి వెళ్ళండి సార్. వినపట్లేదు సార్. అచ్చా, రివర్స్ లో చెప్పాలా? హలో, వెనక్కి వెళ్ళండి కొంచెం. హలో సారు 2 డివైజర్లో లాగిన్ అయ్యారు సార్. నేను ఒకటి ఇప్పుడే లో హ్యాండ్ చేశాను. ల్యాప్టాప్ పనిచేయడం లేదు సార్. వాయిస్ మొబైల్ ఆన్ చేశాను సార్. మొబైల్లో నాకు కొంచెం unmute చేయండి సార్. వెనక్కి కూర్చోండి అంటున్నా. సరే సార్. దిస్ ఈస్ ద రైట్. ఓకే, 1 2 3 స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ వీరు. సో టుడే ఐ హావ్ సెలెక్టెడ్ టాపిక్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. అందరూ చాలా స్ట్రెస్ గా ఎలా టెన్షన్ తగ్గించుకోవాలా, ఎలా హ్యాపీగా ఉండాలంటే దాని టెన్షన్ తగ్గించుకుంటే మన హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. దానికోసం ఉదయం 5 గంటల ముందు లేచి యోగా, మెడిటేషన్, బ్రీదింగ్ టెక్నిక్స్ లేదా ఏరోబిక్స్ లేదా వాకింగ్, జాగింగ్ చేస్తే మన హెల్త్ బాగుంటుంది. స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే కార్టిజోల్ హార్మోన్స్ రిలీజ్ అయితే ఎక్కువ, దానివల్ల అన్వాంటెడ్ థింగ్స్ అన్ని మనం మైండ్ లో పెట్టుకుంటాము. దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దాన్ని రిలీజ్ చేసేదానికి హ్యాపీగా ఉండాలంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసి. స్టాప్. ఒక డివైస్ మ్యూట్ లోకి వెళ్ళిపోండి సార్. సార్ ఒక డివైస్ మ్యూట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు వినిపిస్తుందా మాట? హలో, వినిపించట్లేదా?
దేశ్ రేపు ఒకసారి మాట్లాడి సెట్ చేసేయండి అమ్మా. ఎస్ సార్ ఓకే. యా, నెక్స్ట్ ఎవరు? శిల్పా సార్. ఎస్, శిల్పా యాదవ్ గారు. రెడీ అమ్మా? రెడీ సార్. 1 2 3 స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ శిల్పా యాదవ్, రోల్ నెంబర్ 16. నేను ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ స్కూల్స్. సో ప్రజెంట్ డే ఎడ్యుకేషనల్ సిస్టమ్ని చూస్తే మీరు స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ని అడగండి, మీకు లైబ్రరీ ఆర్ ఉందా అని చెప్పేసి. లైబ్రరీ ఆర్ అంటే ఏంటి అన్న రెస్పాన్స్ అనేది రావచ్చు నాకు తెలిసి. నేను అన్ని స్కూల్స్ గురించి మాట్లాడట్లేదండి, మేబీ కొన్ని స్కూల్స్లో లైబ్రరీ ఉండొచ్చు. కాకపోతే ఇన్ జనరల్ గా అయితే లైబ్రరీ ఆర్ అంటే అక్కడ లైబ్రరీకి వెళ్ళి ఆడుకోవడము, లేకుంటే ఏదైనా సబ్స్టిట్యూట్ టీచర్ ని తీసుకొచ్చి ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ అట్లాంటివి ఇవ్వడము జరుగుతుంది తప్ప, లైబ్రరీ అంటే మనకి అకాడమిక్ సబ్జెక్ట్స్ తో పాటు అకాడమిక్ బుక్స్ తో పాటు వేరే బుక్స్ కూడా ఉంటాయి, వాటిని మనం చదువుకోవచ్చు అని పిల్లలకి ఎంతవరకు చెప్తున్నారో తెలియట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే లైబ్రరీకి వెళ్ళడం వల్ల మనం మెయిన్ గా బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు. థ్యాంక్ యూ. స్టాప్. గుడ్ అటెంప్ట్. కొత్త టాపిక్. మీ బాధ చెప్పినట్టుగా ఉంది కదా, అవును సార్. పడుతున్న బాధని ఎక్స్ప్రెస్ చేసినట్టుగా ఉంది. కరెక్ట్, ఇప్పుడు అంటే అర్థమైంది. మా పిల్లల్ని చూస్తున్నా వెళ్తున్నారు కానీ బాగుంది. మీ బాడీ లాంగ్వేజ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, స్పీకింగ్ లేదు స్కిల్స్ లో సార్, ఎక్స్పీరియన్స్ అంటే ఉన్నట్టుంది. టెన్షన్ అవుతుంది. అంటే కొత్త స్టేజ్, నిన్న చెప్పినట్టు స్టేజ్ ఫైట్ లో నేను మళ్ళీ ఒక కొత్త స్టేజ్ కి వచ్చినప్పుడల్లా నాకు అంటే మాట గొంతులో మీకు వనకడం కానీ ఒకలాంటి పానిక్నెస్ కానీ మీకు కనిపిస్తూ ఉండొచ్చు అని, అది కొంచెం పోవాలి అని అనుకుంటున్నా. పోతుంది, ఏం పర్లేదు. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అది కొంచెం ఫాస్ట్ గా కూడా వస్తుంది, స్లోగా చెప్పట్లేదు అన్నట్టుగా కూడా కొంచెం కొన్ని ఇంటర్వ్యూస్ మీరు చాలా ఫాస్ట్ గా చెప్తున్నారు, మేము క్యాచ్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి కూడా రిజెక్ట్ చేసినవి ఉన్నాయి అన్నట్టు. చేద్దాం, అన్ని కరెక్ట్ చేద్దాం. బట్ ఒకే రోజు మొత్తం తింటే అరగదు కాబట్టి కొంచెం కొంచెం లేదు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు సార్, నేను చాలా స్లో లెర్నర్నే, కానీ లైఫ్ లాంగ్ లా అది జరుగుతూ ఇక్కడ ఉంటుంది. లెర్నింగ్ లో స్లో ఫాస్ట్ ఉండదు, సిస్టమ్ లో ఉన్నామా లేదా ఇంపార్టెంట్. సిస్టమేటిక్ లెర్నింగ్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా చేంజెస్ వచ్చేస్తాయి. అది స్లోగా నేర్చుకుంటారా స్పీడ్గా నేర్చుకుంటారా అనేది మీ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి ఉంటుంది. బట్ సిస్టమేటిక్గా నేర్చుకున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మనం సిస్టంలో ఉన్నాం, సిస్టమేటిక్గా నేర్పిస్తాం. నేర్చుకోకపోయినా సూట్ కేసులు పట్టుకుని ఇంటికి వచ్చి మరీ నేర్పిస్తాం. ఇది మాత్రం అసలు వదిలేదే లేదు. అక్కడ తగ్గేదేలే డైలాగ్, అది ఇక్కడ వదిలేదే లేదన్నమాట. అట్లనే ఉంది. ఓకే, గుడ్ గుడ్ గుడ్, సూపర్. ఎస్ మేడం, ప్రపంచానికి నాగలక్ష్మి కొలిపాక గారు ఎవరో చేతులు ఎత్తారు అని అన్నారు, జనార్దన్ రెడ్డి గారు కదా, ఎందుకో మరి. ఏంటి సార్, అర్జెంటా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మా టీం సభ్యులు రెడీగా ఉన్నారు సార్. టీం సభ్యులు రెడీగా ఉన్నారు సార్. ఇక్కడ కొంచెం సార్ మీ గ్రూప్ ఎంత, నెంబర్ ఎంత? 6 సార్, గ్రూప్ నెంబర్ 6 సార్. అచ్చా, ఓకే సార్. జంపా? లేదు సార్, అదేం లేదు సార్. ఇప్పుడు 2 నడుస్తుంది, 3 4 5. మళ్ళీ ఈ లోపల కరెంట్ వస్తుందేమో కదా. కరెంట్ లేనప్పుడు అయితే మంచిగా సర్దుకొని పోవచ్చు అని చెప్పా. స్టక్ అయిపోయింది చూసినారా. జర కరెంట్ వచ్చే వరకు ఆగండి, ఏం పర్లేదు. గ్రూప్ 3. గ్రూప్ 3 మొత్తం 8 మెంబర్స్ కి 6 మెంబర్స్ అటెండ్ సార్, 2 మెంబర్స్ ఆప్షన్. మీ ఇద్దరు కలిసిపోండి, ఇంకా అయిపోతుంది, 8 అయిపోతుంది. ఏంటి గ్రూప్ పేరేంటి? నెవర్ గివ్ అప్ సార్. నెవర్ గివ్ అప్ అని చెప్పి ఇద్దరు అబ్సెంట్ చేపిస్తారా? ఇదేనా నెవర్ గివ్ అప్ అంటే? కాల్స్ లో కూడా చేస్తున్నాము రెగ్యులర్ గా. 18 నెంబర్ తర్వాత 21 కి 18 ఇద్దరు రాలేదు సార్. 18 అంటే శివాని కదా? ఎస్ సార్.
తర్వాత కుర్మయ్య గారు అసలు కాసారం నాదమ్మ నగర్ 21 ఉన్నారండి. 21 రాలేదు మేడం, ఆబ్సెంట్. ఓకే ఓకే, చలో స్టార్ట్ చేయండి. అరవింద మ్యామ్ రెడీయా? Yes, sir. Happy evening, sir. Sorry, sir. Please bear with some noise. నేను హాస్పిటల్లో ఉన్నాను. అవునా, పర్లేదండి, పర్లేదు. Am I audible? యా. Thank you, sir. గంగరాజు గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. మీరు మాటికి వచ్చేస్తున్నారు లైన్ లోకి. స్పాట్ లైట్ పెట్టండి మేడం కి. యా, రెడీ అమ్మా? Yes, sir. 1 2 3 గో. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు అరవింద పెన్మచ్చ, నా రోల్ నెంబర్ 17. నా టాపిక్ వచ్చేసి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. జనరల్ గా ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తామండి, బట్ మనం చాలా వరకు దాన్ని మిస్అండర్స్టాండే చేసుకుంటాం. ఫెయిల్యూర్ అనేది ఇంకా ఓటమి, దేర్స్ నథింగ్ ఆఫ్టర్ దట్. అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో కూడా ఏంటంటే సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తాం, ద వాల్యూ ఆఫ్ ఫెయిల్యూర్ ని ఓవర్లుక్ చేసేస్తాం. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి ఆపోజిట్ కాదండి, ఇట్స్ ఎ క్రూషియల్ పార్ట్ ఆఫ్ జర్నీ టువర్డ్స్ సక్సెస్. మనం గ్రేట్ లీడర్స్ ని, అచీవర్స్ ని, గ్రేట్ పీపుల్ ని చూడొచ్చు. వాళ్ళు ఏ ఫెయిల్యూర్ లేకుండానే గెలిచారంటారా? వాళ్ళ జర్నీలో ఫెయిల్యూరే లేదంటారా? దే లెర్న్ ఫ్రమ్ ఇట్, దే ఎవాల్వ్ ఫ్రమ్ ఇట్. సో ఎవ్రీ సెట్ బ్యాక్ వాజ్ ఎ స్టెపింగ్ స్టోన్. సో డోంట్ లెట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ హోల్డ్ యూ బ్యాక్. అండ్ ఫైనలీ ఒక రియల్ ఫెయిల్యూర్ ఏంటంటే మనం ట్రై చేయకపోవడం. సో కీప్ ఆన్ ట్రైయింగ్ అండ్ కీప్ ఆన్ రాకింగ్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మా. ఒక కరెక్షన్ ఉంది, చేయమంటారా? మాట పడరా మరి? Yes, sir, please. బాధపడరు కదా? అస్సలు లేదు సార్. అస్సలు లేదు కదా? అస్సలు లేదు. వడ్డీ ఉంటుందేమో బాధలో. సారీ సార్. అస్సలు ఉండకపోతే వడ్డీ ముద్ద అని చెప్పి వడ్డీ లాగా బాధపడితే లేదు సార్, ఐ విల్ టేక్ ఇట్ బికాజ్ లేదు కదా? ఎస్. సో ఈ ముందుకి వెనకకి ఊగడం ఉండకుండా కాన్స్టెంట్ గా నిలబడి మాట్లాడండి. వెరీ సింపుల్, అంతేనా? 1 minute లో ఒక 30 సార్లు 20 సార్లు ఊగారు అనుకోండి, వచ్చేసిందిరా, ఊకే మేడం వచ్చేసింది మనకి స్పీచ్ ఇవ్వడానికి అని అంటారు. ఒక ట్యాగ్ లైన్స్ ఇచ్చేస్తారు. జనాలు కూర్చున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు కెలకడానికి కదా. అందుకని ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్. అసలు కాంటెంట్ అయితే అద్భుతం. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ లుధియా గారు, రెడీ అమ్మా? నెట్వర్క్ చాలా వీక్ గా ఉంది లుధియా గారికి. కంప్లీట్ చేసిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసేసేయండి. ఓకే, యా. రెడీయా? చేయగలుగుతారా అసైన్మెంట్? ఆన్లైన్ టీవీకి యూట్యూబ్ లైవ్ కి ఒక 6 seconds to 8 seconds గ్యాప్ వస్తుందంట. అలా మనం మాట్లాడిన కొద్దిసేపటికి లుధియా గారు మనకు చెప్తూ ఉన్నారనమాట. ఇది మన తప్పు కాదు, నెట్వర్క్ తప్పు. నెక్స్ట్ మాట్లాడండి. మళ్ళీ పర్లేదమ్మా, మీరు నెట్వర్క్ ఉన్న ప్లేస్ కి వెళ్ళండి. ఈ లోపల వేరే వాళ్ళతో మాట్లాడిద్దాం. ఆల్రెడీ నేను బయటనే వర్షంలోనే ఉన్నాను సార్. నెట్వర్క్ అయ్యో, సరే మాట్లాడండి అయితే. రోడ్ మీదనే ఉన్నాను సార్. 1 2 3 స్టార్ట్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ లిడియా అండ్ రోల్ నెంబర్ ఇస్ 19. చదువు అనేది ఖర్చు కూడుకున్నది, అలాగే డబ్బున్న వారు మాత్రమే చదువుకోగలరు అని అనుకుంటూ ఉంటారు. ఇందులో చదువుకోవడానికి హైయెస్ట్ పెద్ద స్కూల్ వచ్చేసి వొకేషనల్ కోర్సెస్ అనేవి కూడా అలాంటి వాటిని కూడా తీసుకుని మనం ఏదో ఒకటి తీసుకుని మన లైఫ్ ని డెవలప్మెంట్ చేసుకుని, అలాగే గ్రోత్ లో కూడా మన లైఫ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. మన కాళ్ళ మీద మనం నిలబడడం అనేది చాలా ముఖ్యం. దానికి ఎడ్యుకేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అబ్రహాం లింకన్ గారు ఒక వర్డ్ చెప్పారు, ఏంటంటే మన సొంత డబ్బులు, మనం కష్టపడి సంపాదించిన డబ్బుల్లో ఉన్న ఆనందం ఒకరు ఉచితంగా ఇచ్చిన వాటిలో ఆనందం అనేది ఉండదు. చదువు వల్ల మనకి మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ హెల్త్, గ్రోత్, అలాగే ప్రతి ఒక్కటి కూడా మనకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.
ఎక్సలెంట్ మా, అద్భుతంగా మాట్లాడారు. టాపిక్ చెప్పండి ఒకసారి, అప్పుడు మాత్రం వాయిస్ వినిపించలేదు. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. యా వెరీ గుడ్, ఎక్సలెంట్ మా, సూపర్. ఫ్లో చాలా బాగుంది. అక్కడ కనిపించలేదు, స్టక్ అయిపోయింది మీ వీడియో, బట్ మీ మాట వినిపించింది క్లియర్ గా స్టార్టింగ్ లో మీ టాపిక్ తప్ప. ఎక్సలెంట్, పర్ఫెక్ట్ గా 1 minute లో క్లోజ్ చేస్తారు, అది అద్భుతం నిజంగా. గుడ్ గుడ్. నెక్స్ట్ బిజ్జి మంగళత గారు. కుర్మయ్య గారా? మంగళత గారు సార్, మంగళత గారు. ఆయన హ్యాండ్ స్పాట్ లైట్, మీరు ఎవరిని స్పాట్ లైట్ చేశారో చూడండి ఒకసారి. కుర్మయ్య గారు. మరి మీరు స్పాట్ లైట్ ఎవరిని చెయ్యాలి వాళ్ళని చేసి పేరు చెప్పండి. స్పాట్ లైట్ లో వేరే కనిపిస్తున్నారు, మీరు చెప్పే పేరు వేరేగా ఉంది. ఓకే, బిజ్ మంగళత్ గారిని స్పాట్ లైట్ లోకి తీసుకోండి. బిజీ మంగళత సార్, బిజీ మంగళత. బిజీ. ఓకే, స్పేస్ పెట్టండి మా నేమ్ లో. బిజీ మంగళత్ కి, బిజీకి మంగళత్ కి మధ్యలో ఒక స్పేస్ ఇస్తే ఓకే సార్. ఓకే సార్. ఓకే. సార్ ఇద్దరు వద్దు, స్పాట్ లైట్ లో ఒకరినే పెట్టండి, తీసేయండి ఒకరిని. ఎస్, రెడీ అమ్మా మీరు? సార్. 1 2 3 స్టార్ట్. Happy evening all. I'm Biji Mangalatha. My topic is how to inspire others. In మన లైఫ్ లో సార్ కొన్ని తెలుగు మిస్టేక్స్ వస్తే కొంచెం క్షమించండి. మన లైఫ్ లో మనము అదర్స్ ని ఇన్స్పైర్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని క్వాలిటీస్ మనం డెమోన్స్ట్రేట్ చేస్తేనే అవతల వాళ్ళు మనల్ని ఇన్స్పైర్ అవుతారు. అదేంటంటే మన యొక్క ప్యాషన్ మనము అవతలకి డెమాన్స్ట్రేట్ చేయాల్సింది. నెక్స్ట్ ఏంటంటే మనం ఎంకరేజ్ ఉండాలి. ఎవరినైనా మనం ఇన్స్పైర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళది ఒక ప్రాబ్లమ్స్ లో వాళ్ళని సపోర్ట్ చేస్తూ మనం వాళ్ళని ఇన్స్పైర్ చేయాల్సింది. ప్లస్ ప్రతి ఒక్కరిని అండర్స్టాండ్ చేసే కెపాసిటీ మనకి ఉండాల్సింది. ప్లస్ మన లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ అయిన కొన్ని స్టోరీస్ కానీ ఏదైనా. ఓకే సార్, స్టాప్. గుడ్ అటెంప్ట్ మా. అయితే కరెక్షన్ చేయమంటారా వద్దా? చేయాలి సార్. లైటింగ్ కరెక్ట్ గా లేదు వీడియో పొజిషన్ లో. వీడియో పొజిషన్ ఇస్ గుడ్, బట్ ముఖానికి లైట్ పడేటట్టుగా కూర్చోండి. సైడ్ నుంచి పడుతుంది. మీకు రైట్ సైడ్ లో లైట్ ఉంది, మీ ఓన్లీ హాఫ్ ఫేస్ కనిపిస్తుంది. సగం లైట్ లో ఉంది, సగం డార్క్ లో ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అన్న పదం ఎప్పుడు యూజ్ చేయకండి, ఎప్పుడు కూడా యూజ్ చేయకండి. ఇన్ ఫ్యూచర్ లో కూడా యూజ్ చేయకండి. ఎందుకనంటే మీరు ఇప్పుడు ట్రైనర్ గా మాట్లాడుతున్నారు. 1 minute మీకు అవకాశం ఇచ్చారు స్టేజ్ పైన మాట్లాడడానికి. సో కూర్చున్నారు, అందరు ఆడియన్స్ కూర్చున్నారు, మేమందరం ఆడియన్స్, మేము వింటున్నాం. సో ఆడియన్స్ ముందు మీరు స్టేజ్ పైన నిలబడి ఏమైనా తప్పులుంటే క్షమించండి అన్నారు అనుకోండి. ఆడియన్స్ గా మేమేమనుకుంటాం అంటే మాట్లాడడానికి రాకపోతే ఎందుకు వచ్చావు అమ్మ స్టేజ్ పైకి అని అనుకుంటాం కదా. సో అందుకని ఈ మాట ఎప్పుడు యూజ్ చేయకండి. ఓకేనా? గుడ్, వెరీ గుడ్. మీలో కాన్ఫిడెన్స్ ఉంది, మీరు చేయగలుగుతారు, చెప్పగలుగుతారు. మదర్ టంగ్ మలయాళం కాబట్టి తెలుగులో మిస్టేక్స్ వస్తుంటుంది. పర్లేదు, అసలు చాలా బాగుంటది. వేరే భాషలు తెలుగు మాట్లాడుతుంటే ఎంజాయ్ ఎక్కువ చేస్తారు తెలుసా. కానీ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ అటెంప్ట్ మా, సూపర్. గుడ్. నెక్స్ట్ మ్యూట్ లోకి వెళ్ళిపోండి మాట్లాడిన వాళ్ళు. హ్యాండ్ రైస్ కూడా డౌన్ చేసేయండి. సార్ రెడీయా? కుర్మయ్య గారు సార్ రెడీ సార్. మళ్ళీ స్పాట్ లైట్ లోకి వేరే వాళ్ళు వచ్చారు, రమేష్ బాబు గారు వచ్చారు. గంగరాజ్ గారు జాగ్రత్తగా చూడండి. ఎస్ సార్, రెడీయా? 1 2 3 స్టార్ట్. సార్ నా పేరు జక్కుల కుర్మయ్య సార్, రూల్ నెంబర్ 22, గ్రూప్ 3 సార్. ఆ టాపిక్ వచ్చేసి జీవిత బీమా సార్. బీమా చేయండి ధీమాగా ఉండండి అనేది ఒక కాన్సెప్ట్ సార్.
నిన్ననే సార్ జూన్ 28 జాతీయ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే అనేది జరిగింది సార్. బీమా అంటే ఏం లేదు సార్, ఒక రిస్క్ కవరేజ్ యొక్క మేనేజ్మెంట్ సార్. అనుకోని పరిణామాలు మరణం వంటివి జరిగినప్పుడు కుటుంబానికి సాయం చేయడానికి బీమా అనేది ఉపయోగపడుతుంది సార్. అభివృద్ధి చెందిన దేశాలు అంటే అమెరికా వంటి దేశాల్లో పుట్టిన పిల్లలప్పటి నుంచి బీమా చేయిస్తారు, కానీ మన దేశంలో ఇప్పటి వరకు ఇంకా చాలా మంది బీమా లేకుండా ఉన్నారు సార్. అంటే బీమా లేకుండా అవేర్నెస్ అంటే బీమా మీద అవగాహన లేకుండా చాలా మంది ఉన్నారు. కోవిడ్ అప్పుడు చాలా మంది బీమా లేకుండా తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు అనాథలుగా ఉన్నారు సార్. వాటికి అంటే మన దేశంలో బీమా మీద అవగాహన కల్పించడం కోసమే నేను ఒక బాధ్యతగా తీసుకొని దీని మీద బీమా మీద అందరికీ అవగాహన కల్పించాలని భావిస్తున్నాను సార్. ఒక కర్తవ్యంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. స్టాప్. ఎక్సలెంట్ సార్. 1 minute లో పర్ఫెక్ట్ గా క్లోజ్ చేసినారు. టాపిక్ కూడా మీకు అనుకూలము, కాన్ఫిడెంట్ గా ఉన్న టాపిక్ తీసుకున్నారు. ఒక కరెక్షన్ ఉంది, చెప్పమంటారా? చెప్పండి సార్. షూర్. చెవులో కిరికిరి కిరికిరి కిరి అంటుంది మీ దగ్గర నుంచి సౌండ్, మాకు వినిపిస్తుంది అట్లా. ఓకే సార్. అదేందో చెక్ చేసి కరెక్ట్ చేసుకోండి, ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యా, వెరీ గుడ్. నెక్స్ట్ రమేష్ బాబు గారు రెడీయా? యా రెడీ సార్. 1 2 3 స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు రమేష్ బాబు, రోల్ నెంబర్ 23. నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ టెక్నాలజీ గురించి. ఈనాటి ప్రపంచంలో టెక్నాలజీ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. టెక్నాలజీ అనేది ప్రతి మానవ జీవితంలోనే ఒక భాగం అయిపోయింది. టెక్నాలజీ ఈరోజు ప్రతి ఫీల్డ్లోనూ ఉపయోగిస్తున్నారు. ఇండస్ట్రీస్, మెడిసిన్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇంటర్నెట్, సో ఇవన్నీ కూడా టెక్నాలజీ మీద ఆధారపడి రన్ అవుతున్నాయి. సో ఇంటికి హోమ్ అప్లయన్సెస్, మన కంప్యూటర్స్, మొబైల్స్, హోమ్ అప్లయన్సెస్ ఇవన్నీ కూడా టెక్నాలజీకి ఒక ఉదాహరణలు. టెక్నాలజీ వల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన ఒక రెవల్యూషన్ ని మనం చూస్తున్నాం. టెక్నాలజీ మీద ప్రతి ఒక్కరూ కూడా డిపెండ్ అయ్యి జీవిస్తున్నారు. టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. స్టాప్. గుడ్ అటెంప్ట్ సార్, గుడ్ అటెంప్ట్. వెరీ గుడ్ సార్. మంచి ట్రై చేశారు. వెరీ గుడ్. రోజు నెంబర్తో ఎడిట్ చేసుకోండి. 23. నాకు నిన్న ఫింగర్స్ అని నొప్పి వచ్చాయి మీ నెంబర్ ఎడిట్ చేసి నేను. ఓకేనా? యా. శ్వేత గారు రెడీ అమ్మా? Yes, sir. రెడీ? Yes, sir. 1 2 3 start. Good evening, all of you. My name is Shweta. My roll number is 24. Today's my topic is milk business, sir. సార్, పాలల్లో చాలా వరకు కల్తీ అవుతున్నాయి సార్. అలా కల్తీ చేయని వాటిని చేసిన వాటిని మనం యూజ్ చేయదు సార్. కల్తీ అయిన వాటిని మనం యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కొత్తగా క్యాన్సర్ కానీ ఇంకా వేరే ఏదో కొత్తగా రోగాలు వస్తున్నాయి సార్. అలాంటివి రాకుండా ఉండాలంటే మనం హెల్తీగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి సార్. మనం పాలు తాగుతున్నప్పుడు పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల మనకు హెల్తీ బెనిఫిట్ చాలా ఉంటుంది సార్. అదే బూస్ట్ కానీ కాంప్లెన్ కానీ అవి తీసుకోవడం వల్ల పాలల్లో కల్తీ అయిపోయి మనము అనారోగ్య పాలంలో అవుతాం సార్. సార్. ఎస్ సార్. 47 seconds. మస్తు మార్కెటింగ్ చేసిరు నాతోనైతే మీరు పాల గురించి. నాకు అమ్మేద్దామని పాలు కదా. సార్ పాలు ఇట్లా తాగాలి సార్, అట్లా తాగాలి, బూస్ట్ కలుపుకోవాలి, అవి కలుపుకోవాలి, ఇవి కలుపుకోవాలి. అనారోగ్యం పాలవుతాం సార్. అదే అనారోగ్యం అయితే కరెక్టే. గుడ్, వెరీ గుడ్ అటెంప్ట్. అయితే అందరికి చెప్తున్నా వినండి. నా ఒక్కడికి చెప్తున్నట్టుగా చెప్పకండి. మీ అందరి ముందు మీరు స్టేజ్ మీద నిలబడ్డారు. మీ ముందు ఒక 100 మంది కూర్చున్నారు, లేకపోతే ఒక 50 మంది కూర్చున్నారు. వాళ్ళకి చెప్తున్నట్టుగా ఫీల్ అయ్యి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు అందరూ కూడా. లేకపోతే అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఇందాక ఒక ఇన్సూరెన్స్ అమ్మేసినాడు, ఇప్పుడు ఈమె పాలు అమ్మేస్తుంది. ఎంతమందికి నేను బలి కావాలి? కష్టమవుతుంది నాకు. అట్లా నా వల్ల కాదు. కానీ అందరు కలిపి చెప్పండి. నెక్స్ట్. వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. ఓవర్ సార్. అయిపోయిందా? జనార్దన్ రెడ్డి గారు వచ్చేయండి మీరు ఫాస్ట్ గా.
పాపం మీరు ఏదో ఇబ్బంది పడుతున్నారని మాకు సార్ అర్థమైంది కానీ హ్యాపీ సార్ అచీవర్ టీమ్ పార్టిసిపేట్ సార్ రెడీ సార్. ముందుగా రూల్ నెంబర్ 41 గ్రూప్ పేరేంటి? అచీవర్సా? అచీవర్స్ టీమ్ సార్. అచీవర్స్. ఎస్ సార్, రెడీయా? మరి ఇస్తారా స్పాట్ లైట్ అవన్నీ చేయగలుగుతారా మీరు? ఎవరైనా సపోర్ట్ తీసుకుంటారా? ఎవరున్నారు సార్? సంతోష్ కుమార్ సార్ ఉన్నారా? చేయండి మేడం, చేయండి మేడం. ఎవరో ఒకరు చేయండి స్పాట్ లైట్ ఫాస్ట్. రీప్లే స్పాట్ లైట్ కూడా పెడుతుండండి. చేయండి మ్యామ్, నాగలక్ష్మి మ్యామ్ చేయండి. సరే చేస్తాను. చిన్ను 1 నుండి సునంద గారు చిన్న కాదు, మీరు చాలా పెద్దోళ్ళు, మాకు అర్థమైపోయింది. మనం మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ లో ఉన్నామా లేదా అని చెక్ చేసుకొని మాట్లాడండి. అంటే కొన్ని సీక్రెట్లు మాట్లాడేసినప్పుడు అందరికి వినిపించేస్తాయి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. అందుకని జాగ్రత్తగా మ్యూట్ లో ఉన్నామా అన్మ్యూట్ లో ఉన్నామా అని పర్సనల్ విషయం మాట్లాడండి. ఓకేనా? లెట్స్ చలో స్టార్ట్. జనార్దన్ రెడ్డి గారు. ఎస్ సార్, ఎస్ సార్, రెడీ స్టార్ట్. 41 సార్ ఇప్పుడు స్టార్ట్. ఎస్ సార్, 41 టు స్టార్ట్. ఓకే. ఎస్ మ్యామ్. రెడీ అమ్మా అనిత గారు? రెడీ సార్. 1 2 3 గో. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు అనిత, రోల్ నెంబర్ 41. టుడే మై టాపిక్ ఈస్ హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్. ఈ రోజున్న ఉరుకుల పరుగుల జీవితాల్లో స్ట్రెస్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అలాగే మనం ఈ గ్రూప్ లో కూడా ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు స్ట్రెస్ అనేది చూస్తున్నాం. ఇమీడియట్ గా స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది డీప్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే మెడిటేషన్ అనేది కూడా ఒక ఎక్సలెంట్ సోర్స్ అని చెప్పొచ్చు. మెడిటేషన్ వల్ల కూడా స్ట్రెస్ తగ్గుతుంది. మన డైలీ రొటీన్ లో మెడిటేషన్ అలాగే డైలీ ఎక్సర్సైజెస్ అనేవి మన లైఫ్ లో ఒక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకుంటే స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు. అలాగే మనకు ఇష్టమైన మ్యూజిక్ వినటం, డాన్స్ చేయటం కూడా స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందే భాగాల్లో ఒకటని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎక్సలెంట్ మా, పర్ఫెక్ట్. 1 minute, ఒక్క సెకండ్ అటు ఇటు కాకుండా. మీరు కూడా ఏదో కొలమానాలు కొలతల కంపెనీలో ఏదైనా మెజర్మెంట్స్ వల్ల చేస్తున్నట్టు ఉన్నారు. మీరు అందరు ఏదో తేడాగా అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సూపర్, వెరీ గుడ్. టాపిక్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు, మంచిగా. ఎక్సలెంట్. మళ్ళీ సునంద గారు చిన్న అని పిలుస్తా ఉన్నారు. మరి రెడీయా మీరు? రమ్య గారు. 1 2 3 స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. మైసెల్ఫ్ రమ్య. సో ఇవాళ టాపిక్ అనేది మెడిటేషన్. ఐఎమ్ స్పిరిచువల్ మాస్టర్. సో ఒక మెడిటేషన్ అనే పదం వినడానికి యాక్చువల్ గా పర్సన్స్ కి 300 నుంచి 400 జన్మలు తీసుకోవాలండి. అలాంటిది మనకి ఇంత ఫాస్ట్ గా మీ వరకు వచ్చిందంటే యూ హ్యావ్ టు డూ ద మెడిటేషన్. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో కంపల్సరీ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేస్తారో సెరోటోనిన్ అనే హార్మోన్ ఏదైతే ఒక కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ యాంటీ డిప్రెషన్ అన్నమాట. ఎవరైతే మూడ్ స్వింగ్స్ ఉంటాయి, డిప్రెషన్స్ గా ఫీల్ అవుతుంటారో డెఫినెట్ గా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ఓకే, అండ్ మెడిటేషన్ ఈజ్ ఎ స్క్వాడ్. ఒక ఖడ్గంతో మనం ఛేదించాలి. అలాగే లైఫ్ ఈజ్ ఎ లాక్ అండ్ మెడిటేషన్ ఈజ్ ఎ కీ. సో డెఫినెట్ గా మీ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఎంత ఏజ్ ఉందో అంత మటుకు మీరు మెడిటేషన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. మై గాడ్, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. నిజంగా మీరు కూడా 1 minute 59.74 seconds లో క్లోజ్ చేశారు. అంత అక్యురేట్ గా క్లోజ్ చేశారు. స్టార్టింగ్ బాగుంది, కాంటెంట్ చెప్పడం, క్లోజింగ్ కూడా అద్భుతం. అసలు టాపిక్స్ జరగకపోయినా మీరు అవన్నీ చెప్పేస్తున్నారు. అసలు ఇందాకటి నుంచి ఆశ్చర్యపోతున్నాను నేను అసలు. ఎక్సలెంట్ మా మెహర్ బాబా గారు కదా? సూపర్ అండి. వెనక ఉన్న మెహర్ బాబా గారిదే కదా అంటున్నా ఫోటో? మహోదర్ బాబాజీ సార్. మహోదర్ బాబాజీ సార్. yes ఓకే కరెక్ట్. yes actually excellent my excellent.
ఇంకా 2000 years అయిపోయింది సార్. హీ స్టిల్ ఈజ్ లివింగ్ యాక్చువల్లీ. గ్రేట్, సూపర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, సూపర్. నెక్స్ట్ 42. 42 శివకుమార్ గారు. Happy evening, sir. Is my voice clear, sir? స్పాట్ లైట్ పెట్టలేదు మేడం. నాగలక్ష్మి గారు జంపా, స్పాట్ లైట్ మార్చలేదు. ఇంకెవరైనా తీసుకోండి ఇమీడియట్ గా. పెట్టండి సార్, రావట్లేదా? ఎక్కడొచ్చిందమ్మా స్పాట్ లైట్ లో? ఇంకా రామకృష్ణ గారే పాపం, అందరు నన్ను చూస్తున్నారు, కదిలితే బాగోదు అన్నట్టుగా కూర్చుని ఉన్నారు ఆవిడ. అయ్యో, ఇప్పుడు వచ్చింది. ఒకరిని తీసేయండి, రీప్లేస్ అని చెప్పండి, మా వచ్చేస్తుంది. వీళ్ళ ప్లేస్ లో వాళ్ళు వచ్చేస్తారు. స్పాట్ లైట్ రీప్లేస్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. యా శివకుమార్ గారు రెడీయా? Ready, sir. 1 2 3 go. Happy evening to all. My name is R. Shivakumar, group number 6, part 2 rule number, and I'm going to tell about cyber frauds. ఈ మధ్య సైబర్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అమౌంట్ మనం ఏదైనా గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు లింకులు క్లిక్ చేసినా కానీ, ఇంకా మనకు లింకులు క్లిక్ చేయడం వల్ల మనకు ఓటీపీ ద్వారా మనకు అమౌంట్ వాళ్ళే అమౌంట్ విత్డ్రా చేసేస్తుంటారు. ఇంకా ఏదైనా మనకు అనుకోకుండా అన్నోన్ గ్రూప్స్ క్రియేట్ అవుతుంది కొన్ని. అందులో మనం జాయిన్ అయిన మరుక్షణం మనకు వాళ్ళు షేర్ మార్కెట్ అని అదాన్ని ఇన్వెస్ట్ చేయించుకుంటారు. ఆ తర్వాత ఆ గ్రూప్ మొత్తం ఎత్తేస్తుంటారు. మనకు అన్ని ఆశ చూపించి అలాంటివి చాలా జరుగుతున్నాయి. మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు 1930 ఫోన్ చేయడం వల్ల మనకు వెంబడే మనం ఆ ఫ్రాడ్ నుంచి బయటపడగలం. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. మధ్యలో బ్రేక్ ఇచ్చి ఇంకా నేను డ్రాప్ అయిపోతున్నారేమో అనుకుంటే మళ్ళీ పికప్ అయిపోయారు. పాపం ఆవిడ జ్యోతి గారు అయితే ట్రై చేయి అని చెప్తున్నారు. మీకైతే ఆవిడ వెనక నుంచి తోస్తున్నారు ఆవిడ. వెరీ గుడ్ అమ్మా, నిజంగా ఆ సపోర్ట్ ఉండాలి అట్లా ఒకరికొకరికి, గ్రూప్ వాళ్ళకి. ఎక్సలెంట్ సార్. సార్ మాధవరెడ్డి గారు తెలుసా మీకు? నాగా సార్? సైబర్ యోధుడు, గత 12 సంవత్సరాలుగా సైబర్ నేరాల పైన యుద్ధం చేస్తున్నాడు ఆయన. జీరో బడ్జెట్ పాలిటిక్స్ తెలుసా? నో ఐడియానా? చలో కనెక్ట్ చేసేద్దాం మళ్ళీ మిమ్మల్ని. ఓకే, గుడ్ అటెంప్ట్. చెప్తాను సార్ మళ్ళీ. వెల్ ట్రైడ్. యా నెక్స్ట్ 43 అయిపోయింది. 44 అనిల్ కుమార్ జీ. అనిల్ కుమార్ గారిని స్పాట్ లైట్ లోకి తీసుకోండి. యా రెడీయా సార్? Yes, sir. 1 2 3 go. Happy evening to all. My name is Anil Kumar, roll number 44, Achievers team. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ ఈజ్ ఎ క్రూషియల్ స్కిల్. ఇది మన జీవితాలను చాలా ప్రభావితం చేస్తుంది. డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలగాలి. ఎఫెక్టివ్ మనీ మేనేజ్మెంట్ లో భాగంగా మన బడ్జెట్ ని చాలా తెలివిగా ప్లాన్ చేసుకోవాలి. పొదుపును చాలా శ్రద్ధతో, పెట్టుబడిని చాలా వివేకంతో చేయగలగాలి. మరియు ఈ ప్రతి ఒక్క వ్యక్తికి ఫైనాన్షియల్ గోల్స్ అనేవి ఉండాలి. దాంట్లో భాగంగా మన ప్రియారిటైజ్ ద స్పెండింగ్. అత్యవసరంకే డబ్బులను మనం వాడుకోవాలి. దానివల్ల మనం అప్పుల ఊబిలో పడకుండా, అవసరం ఉన్నవిటికే డబ్బులను వాడుకుంటే అప్పుల ఊబిలో పడకుండా మనం ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీగా మనం ఉండొచ్చు. మరియు ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. ఒక జాబ్ పోయినా కానీ, లేదా ఒక బిజినెస్ ఏదైనా లాస్ వచ్చినా ఒక 6 నెలల సరిపడా మనము మన ఫ్యామిలీ అదే స్టాండర్డ్ తో మనం ఉండడానికి ఒక 6 నెలల మనము డబ్బును మనం ఏర్పరచుకోవాలి. థ్యాంక్ యూ సార్. గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. డబ్బులు అనేసరికి ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది కదా అందరికి కదా. నెక్స్ట్ 45. యా 45 అమ్మా, 46 కాదు. ప్రసాద్ జీ గారిని ప్రసాద్ గారు. ఉంది హ్యాండ్ రైజ్ చేసింది. మిగిలిన వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. యా రెడీయా ప్రసాద్ గారు? Yes, sir. Ready, sir. 1 2 3 go.
1 2 3 గో అనగానే స్టక్ అయిపోయారు ఆయన. వేయండి మీరు మీ గ్రూప్ వాళ్ళు, నెట్వర్క్ కూడా దొయ్యాలి. గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే అవి మనల్ని మోటివేట్ చేసే విధంగా ఉండాలి. అదే విధంగా గోల్స్ స్మార్ట్ గోల్స్ గా సెట్ చేసుకోవాలి. స్మార్ట్ అంటే స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి, రిలవెంట్ గా ఉండాలి అండ్ టైం బౌండ్ గా ఉండాలి. అదే విధంగా నెక్స్ట్ మనము గోల్స్ ని రాసుకోవాలండి. ప్రతిరోజు ఆ గోల్స్ ని చూసుకుంటూ ఉండాలి. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి, ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ యాక్షన్ ప్లాన్ కి స్టిక్ అయి ఉండాలి. ఈ విధంగా మనం ఈ రూల్స్ పాటిస్తే గోల్స్ ఈజీగా అచీవ్ చేయగలం. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సూపర్ సార్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మీరు కూడా కరెక్ట్ 1 minute లో క్లోజ్ చేశారు. స్టార్టింగ్ లో ఒక 10-15 seconds వినిపించలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ రవికుమార్ గారు నెక్స్ట్ మీరేనా? సార్ Yes, sir. ప్రసాద్ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఓకే సార్. రెడీ రవికుమార్ గారు? రెడీ సార్. 1 2 3 స్టార్ట్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మైసెల్ఫ్ రవికుమార్ ఉలిపే, నా రూల్ నెంబర్ 46. ఈ రోజు నా టాపిక్ వచ్చి జీవిత బీమా. సో ఈ రోజు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి మనిషి జీవితంలో ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ముఖ్య అవసరాలు. దాంతో పాటుగా జీవిత బీమా అనేది కూడా 4వ అవసరంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ప్రతి ఒక్కరికి ఈ రోజు ఏంటంటే, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, పిల్లల చదువులు, మ్యారేజెస్ కావచ్చు, పెద్దవాళ్ళ రిటైర్మెంట్ గురించి కావచ్చు, ఇది తప్పనిసరి అవసరం అయిపోయింది. ఒక వ్యక్తి మనిషి ఉన్నప్పుడు తను ఏ విధమైతే ఇన్కమ్ ని తన ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తాడో, తను లేని సందర్భంలో తనతో పాటు తన ఇన్కమ్ కూడా కోల్పోవడం జరుగుతుంది. అట్టి సందర్భంలో జీవిత బీమా అనేది ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. తన రోల్లో ఆర్థిక అవసరాలను తన కుటుంబం కోసం, తన పిల్లల ఎడ్యుకేషన్ కోసము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జీవిత బీమా అనేది మనకు ఈ రోజుల్లో జీవితాలకు ధీమగా ఉంటుంది. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయము. ఇది థ్యాంక్ యూ సార్. స్టాప్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. చాలా బాగా ఉంది, కాన్ఫిడెంట్ గా ఉంది. అందరూ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఈ రోజు. అసలు రోజు పొద్దున్న లేస్తే ఏ పనిలో ఉన్నామో అదే టాపిక్ తీసుకొని నిమిషమే కదా అని దడదడలు అడిచేస్తున్నారు. బట్ అసలు మంచి కాన్సెప్ట్లు అంటే, మనం దేంట్లో కాన్ఫిడెంట్ ఉన్నామో అది తీసుకొని మాట్లాడడమే అసలు కరెక్ట్ అన్నమాట. రైట్ స్ట్రాటజీస్ లో ఉన్నారు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. యా, నెక్స్ట్ 47. శ్రీనివాసరావు గారు. రెడీ సార్? రెడీయా? Right. 1 2 3 go. Yeah, hi friends. My name is Srinivas Rao. My roll number is 47, group number 6. So ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసరికి యోగా అండ్ యాజ్ వెల్ యాజ్ ఐ విల్ టచ్ మెడిటేషన్ ఆల్సో. సో యోగా అనేది యాక్చువల్గా మనకి 5,000 సంవత్సరాల క్రితం దొరికిన ఒక ఇండియన్కి గిఫ్ట్ అనమాట, ఇండియాకి. సో ఈ యోగా అనేది మనకి 5 years బ్యాక్ మనకి ఇండియా సంస్కృతికి దానికి సంబంధించిన డిఫరెంట్ స్ట్రాటజీస్ని అది పరిచయం చేస్తూ మనకు యోగా వచ్చింది. సో ఈ యోగాని మనం ఎర్లీ మార్నింగ్ డైలీ ఒక 30 minutes, మెడిటేషన్ ఒక 30 minutes చేస్తే మనకి ఎవ్రీడే బాడీలో ఉన్న 365 నర్వ్స్ని మనం ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మెడిటేషన్ యోగాని మనం డైలీ కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటే మన బ్రెయిన్లో ఉన్న చాలా నర్వ్స్ ప్రతి పార్ట్కి మనకి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఈ ప్రతి పార్ట్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. స్టాప్. గుడ్ అటెంప్ట్ సార్. మీరు యోగా మాస్టరా? యోగా చేస్తుంటాను. యోగా అండ్ మెడిటేషన్ డైలీ 2 to 3 hours చేస్తాను. గుడ్. ఒకటి స్మాల్ మిస్టేక్ జరిగింది, కరెక్షన్ చెప్పమంటారా వద్దంటారా? చెప్పండి సార్. చెప్పాలా? యా సార్. 5,000 సంవత్సరాల క్రితం యోగా దొరికింది అన్నారు. మళ్ళీ 5 సంవత్సరాల క్రితం అని మాట్లాడారు రెండోసారి. 5,000 సంవత్సరాలు. షాక్ అయిపోయి, ఏంది 5,000 సంవత్సరాల క్రితం పుస్తకం దొరికి మళ్ళీ 5,000 క్రితం మాట్లాడితే మనకు నా చిన్నప్పటి నుంచి యోగా గురించి వింటున్నాను కదా అనిపించింది. ఓకే, వెరీ గుడ్ సార్, గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జ్యోతి గారు వచ్చేసారా? మీ మొత్తం గ్రూప్ కి బాగా సపోర్టింగ్ అనుకుంటా కదా జ్యోతి గారు? ఫుల్ సపోర్ట్ అనుకుంటా.
సార్ మ్యూట్లోకి వెళ్ళిపోవాలి శ్రీనివాసరావు గారు. కంప్లీట్ అయిపోగానే మ్యూట్లోకి వెళ్ళిపోవాలి, హ్యాండ్ డౌన్ చేయాలి. రెడీ అమ్మా? మీరు స్పాట్ లైట్ పెట్టలేదు. రెడీ సార్. యా 1 2 3 గో. Happy evening to all. My name is Jyoti. My roll number is 48. I belongs to Achievers team. Today I take topic వైద్యం. వైద్యం అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వైద్యం మనకు విద్య ఎంత ఇంపార్టెంట్, వైద్యం కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి మన జీవితంలో వైద్యం అనేది 2 రకాలుగా ఉంటుంది. అదేంటిదంటే ఒకటి కార్పొరేట్ వైద్యం, ఒకటి ప్రభుత్వ వైద్యం. ఉచిత పాఠశాలలు ఎలాగున్నాయో ఉచిత హాస్పిటల్స్ కూడా అలాగా ఉన్నాయి. కానీ ఉచిత విద్య అందినంత ఈజీగా ఉచిత వైద్యం అందలేదు. దీనివల్ల ఎంతో మంది చాలా నష్టపోతున్నారు. అంటే పేదవాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు. అయితే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఈ కార్పొరేట్ వైద్యాన్ని తగ్గించి ప్రభుత్వ వైద్యము ఎక్కువగా ఉండేటట్టు మనము కృషి చేసి తెలియని వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండాలి. కాబట్టి ఈ కార్పొరేట్ వైద్యం కాకుండా ప్రభుత్వ వైద్యం అందరికీ అందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. స్టాప్. ఎక్సలెంట్ మా. అరే అసలు నిద్ర పట్టినిచ్చేటట్లేరు మీరు నాకు ఈరోజు. అసలు పర్ఫెక్ట్ తెలుసా. 59.73 seconds లో క్లోజ్ చేసినాం. అంత నెక్ టు నెక్. నేను కూడా అంత షార్ప్ గా క్లోజ్ చేయలేము. 5 నిమిషాలు అటు ఇటు అయిపోతుంటది. బట్ రియల్లీ గ్రేట్ అమ్మ, సూపర్. మీరు కూడా బాధితుల్లాగా ఉన్నట్టున్నారు కదా టాపిక్ తీసుకున్నాను కదా. లేదా కంగ్రాచులేషన్స్ అచీవర్స్ టీమ్. 100% 8 మందికి వచ్చారు. అవెంజర్స్ కూడా 8 మంది ఇచ్చారు. సూపర్. 2 గ్రూపులు 100% ఇచ్చారు. బాండ్లెస్ ఒకరు మిస్ అయ్యారు. నెవర్ గివ్ అప్ లో 2 మిస్ అయ్యారు. ఇంకా 4 టీంలు ఉన్నాయి. అమ్మో చాలా లేట్ అవుతుంది. స్పీడప్ కావాలి. ఇంకా మేడం చాలా మమ్మల్ని కోఆపరేషన్ చేసింది సార్. మంచిగా మోటివేషన్ బాగా చేస్తుంది. గుడ్. నెక్స్ట్ గ్రూప్ నెంబర్ 4. 5 సార్. గ్రూప్ నెంబర్ 5. 4 లేదా 4 సరే కానీ 5 సార్ 4 ఉంది. 4 ఉన్నారు సార్. 4 రెడీగా ఉన్నాం సార్. మీ మెంటర్ ఏరి ఎత్తుక్కొచ్చుకోండి ఫస్ట్ మెంటర్ ని. లేదు ఉన్నారు సార్ ఆల్రెడీ. 5 చేసేయండి సార్. 5 స్టార్ట్ చేయండి సార్. 5 చేసేయండి. మెంటర్ కనిపించట్లేదు. రావాలి, పోటీ పడాలి. మేము ఉన్నాం రెడీగా. అసలు మెంటర్ పట్టించుకోవట్లేదు. మీరు ఇంటికి వెళ్ళి పట్టుకొచ్చేయండి మెంటర్ గారిని. 5 స్టార్ట్. 5 కూడా లేకపోతే వేరే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఉదయ్ గారు హ్యాండ్ రైజ్ చేయాలి అందరూ. హ్యాండ్ రైజ్ చేయాలి. లెజెండ్స్ టీం పేరు లెజెండ్సా? హౌస్ ఆఫ్ లెజెండ్స్ సార్. హౌస్ ఆఫ్ లెజెండ్స్ సార్. హౌస్ ఆఫ్ లెజెండ్స్. ఓకే. రెడీయా? రెడీ సార్. యా. ఎవరితో స్టార్ట్ చేస్తున్నారు? రాజ్ కుమార్ సార్. 30 నుంచా? 34 సార్. 33 లే 30 హ్యాండ్ రైజ్ చేశారు ఎందుకు మరి? మీ నెంబర్స్ ఏమేమి? 34 నుంచా? 33 నుండి సార్. 33 నెట్వర్క్ ఇష్యూ అంట. జాయిన్ అవ్వలేరు. చలో స్టార్ట్. రెడీయా సార్? స్టార్టా? సార్ రెడీ సార్. రాజ్ కుమార్ గారు 1 2 3 గో. హ్యాపీ ఈవినింగ్ సార్. మై నేమ్ రాజ్ కుమార్ కందుకూరి. ఐ రోల్ నెంబర్ 34. నేను ఇవాళ తీసుకుంటున్న టాపిక్ సమయం. ప్రతి మనిషి జీవితంలో సమయం అనేది అత్యంత విలువైనది. జరిగిపోయిన సమయం ఒక క్షణం కూడా మనకు తిరిగి రాదు. ఎన్ని కోట్లు వెచ్చించినా తిరిగి రాని సమయం మాత్రమే. ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు అత్యున్నత స్థానానికి అధిరోహిస్తారు. చాలామంది అలాంటి సమయాన్ని వృధా చేస్తున్నారు. టీవీ చూస్తూ, మరి అనవసరమైన సీరియల్స్తోని, అనవసరమైన కాలక్షేపమైన ఫోన్స్తోని, వాట్సాప్, ఫేస్బుక్తోని టైం వేస్ట్ చేస్తున్నారు. మరి అలా కాకుండా మనం ఉదయాన్నే లేచి కాలకృత్యాలు ముగించిన తర్వాత కొంత టైం వాకింగ్కి, కొంత టైము
యోగాకి, కొంత టైం మెడిటేషన్ చేస్తూ మన దినచర్యలు పూర్తి చేసిన తర్వాత వీలున్న సమయంలో మంచి పుస్తకాలు, మంచి ప్రవచనాలు చదువుకుంటే మనసు ఆహ్లాదానికి ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. స్టాప్. గుడ్ అటెంప్ట్ సార్, గుడ్ అటెంప్ట్. వీడియో పొజిషన్ కరెక్ట్ గా లేదు, కొంచెం పైకి పెట్టుకోవచ్చు. కింద కూర్చున్నట్టుగా ఉంది, కొంచెం పైకి చెప్పుకోండి. ట్రైపాడ్ లో ఉన్నట్టున్నారు, సెట్ చేసుకోండి. ఇంకా కొంచెం పైకి బ్లర్ గా ఉందండి. బ్లర్ కాదు, పొజిషన్ హెడ్ పైన చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ తగ్గించండి. నెక్స్ట్. ఓకే సార్. నెక్స్ట్ ఫాస్ట్ గా ఉదయ్. వెళ్ళిపోయినట్టున్నారు సార్. హలో సార్. హలో, హ్యాపీ ఈవినింగ్ సార్. ఎవరు స్పాట్ లైట్ మార్చట్లేదు? హ్యాండ్ రైజ్ చేయండి సార్. రూల్ నెంబర్ 37 సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్. హ్యాండ్ రైజ్ చేసాం సార్ అండి. యా, రెడీయా? సార్ రెడీ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. 1 2 3 గో. నా పేరు మధు, రోల్ నెంబర్ 37. ఈ రోజు నేను మాట్లాడే టాపిక్, పబ్లిక్ స్పీకర్ లో సక్సెస్ అవ్వాలంటే, ప్రెజెంటేషన్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి, ప్రెజెంటేషన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, పర్ఫార్మెన్స్ స్టైల్ అన్నది ఉండాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్టైల్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ అనేది ముఖ్యం. ఇది పబ్లిక్ స్పీకింగ్ ఎబిలిటీ అన్నది ఒకటి ఉండాలి. నెక్స్ట్ మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, నెక్స్ట్ స్టేజ్ ఎక్కడ ఉన్నది, సందర్భం ఏంటి, మనం ఇచ్చే ప్రెజెంటేషన్ టార్గెట్ ఆడియన్స్ కి ఎలా రీచ్ అయింది, అది వాళ్ళు ప్రతి ఒక్క ఆడియన్స్ మన 1000 మంది ప్రెజెంటేషన్ ఇచ్చినా సరే నాకే చెప్తున్నాడు మోటివేషన్ అనేలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆడియన్స్ అన్నది టార్గెట్ అన్నది మనకి రీచ్ అవుతారు. లేదు అంటే నేను ఎందుకు వినాలి అన్న ఇది వస్తుంది. అది పర్ఫెక్ట్ ఫ్లూయెన్సీ ఉన్నప్పుడు, బాడీ లాంగ్వేజ్ ఉన్నప్పుడు, బాడీ లాంగ్వేజ్ అనేది ముఖ్యం. కమ్యూనికేషన్ లో ఒకటి బాడీ లాంగ్వేజ్ అనేది ముఖ్యం. ఆ కమ్యూనికేషన్ అనేది మనకి లాంగ్వేజ్ రాకపోయినా సరే బాడీ లాంగ్వేజ్ బట్టి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ. 58 seconds. నాట్ బ్యాడ్, గుడ్ అటెంప్ట్. కానీ కొంచెం స్పీడ్ తగ్గించండి, వెనకాలేవో ఎంబడబడుతున్నారు జనాలు అన్నట్టుగా పరిగెడుతున్నారు. కొంచెం పైకి కిందకి అటు ఇటు అట్లా చూడాల్సిన అవసరం లేదు. కెమెరాని మాత్రమే చూసుకుంటూ చెప్పండి, ఓకేనా? రెడీ అమ్మా మీరు? పర్లేదు. మీరు రెడీయా? రేణుకా గారు 1 2 3. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ రేణుకా, రూల్ నెంబర్ వచ్చేసి 36. నేను ఎంచుకున్న టాపిక్ స్టేజ్ ఫైట్. స్టేజ్ ఫైట్ లో సో వాట్ అయితే నాకేంటి. మనం స్టేజ్ మీద ఎక్కి మాట్లాడేటప్పుడు ఎవరి గురించి ఏం ఆలోచించొద్దు. సో వాట్ అంటే ఎవరు ఏమనుకున్నా నాకేంటి అన్నట్లు మనం మాట్లాడాలి. తర్వాత వచ్చేసి మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్, కంటెంట్ మనం సరిగ్గా చూసుకోవాలి. కంటెంట్ ఎలా ఉండాలంటే వినే వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉండాలి. మన బాడీ లాంగ్వేజ్ చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి డిగ్నిటీగా కనిపించాలి. మనం మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరుగుకుంటా మాట్లాడాలి. మనం వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా మనం తీసుకునే విధంగా ఉండాలి. దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి వాళ్ళు ఇచ్చిన మాటల గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్, వెరీ గుడ్ అటెంప్ట్. బాగా ట్రై చేశారు, వెరీ గుడ్. నెట్వర్క్ కొంచెం వీక్ ఉన్నట్టుంది. వెరీ గుడ్ అటెంప్ట్. నెక్స్ట్ 39. 39 సార్. రెడీయా సార్? రెడీ సార్. 1 2 3 గో. హ్యాపీ ఈవినింగ్ ఆల్. నా పేరు కేసీ రమేష్, నా రూల్ నెంబర్ 39. నా టాపిక్ వచ్చేసి ఆరోగ్యానికి 5 సూత్రాలు. మనం హెల్దీగా ఉండాలంటే కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో ముఖ్యంగా వాటర్. మన బాడీలో 3వ వంతు వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అనేది బాడీ డిహైడ్రేషన్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. మన వెయిట్లో ఒక 20 నుంచి 25 కేజీలు 1 లీటర్ వాటర్ ఇస్తే సరిపోతుంది. మనం బ్లడ్లో నుంచి సెల్ టు సెల్
న్యూట్రిషన్ వెళ్ళాలంటే కూడా వాటర్ కరెక్ట్ ఉండాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఎంత చేయాలి ఎక్సర్సైజ్? డైలీ 20 నుంచి 25 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే రెస్ట్. ఎవ్రీ డే బాడీకి 6 to 7 అవర్స్ నైట్ నిద్ర ఇచ్చినప్పుడు నెక్స్ట్ డే మన ఫోకస్ చేసుకోవడానికి, వర్క్ ఫోకస్ చేసుకోవడానికి, తర్వాత యాక్టివ్గా ఉండడానికి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత స్ట్రెస్, ఇందాక అనిత గారు చెప్పారు స్ట్రెస్ గురించి. మెడిటేషన్ చేయాలా, యోగా చేయాలి. తర్వాత మనకు ఇష్టమైన స్టాప్. సారీ, థ్యాంక్ యూ. గుడ్ అటెంప్ట్ సార్, గుడ్ అటెంప్ట్. పరిగెత్తారు కానీ కంప్లీట్ చేయలేకపోయారు ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. కదా. ఎస్ సార్. కానీ 1 minute కి సంబంధించి చెప్తున్నప్పుడు కాంటెంట్ 1 minute కి ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ తీసుకుంటే ఇలాగే టెన్షన్ పడాల్సి వస్తుంది, టైం అయిపోతుంది, చెప్పేయాలని. ఓకే, గుడ్ అటెంప్ట్ సార్, వెరీ గుడ్. అమ్మ రెడీయా మీరు, దీప్తి గారు? Yes, sir. యా, 1, 2, 3 go. A wonderful evening to all. I am Deepthi of Group 5, roll number 40. Here I would like to share you the importance of kindness. Kindness truly selfless act when one helps others without expecting anything return. When you are kind, you lead a peaceful, happy life and sleep better. A kind is a truly magical. When one help others, they forget all about their problems and even their bad day become a good day. Kindness means showing the love and affection to others without words. It improves our way of living and brings people and society together. Thank you. 50 seconds. గుడ్ అటెంప్ట్ మా, వెరీ గుడ్. మంచి కాంటెంట్ ఉంది, బాగా మాట్లాడుతున్నారు, కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ అయిపోయిందా? నెక్స్ట్ గ్రూప్ 4, గ్రూప్ 4 ఆర్ 6, 7 కానీ 8 కానీ 4, 7, 8 ఎవరుంటే వాళ్ళు ఫాస్ట్ గా. ఏది 5గురే వచ్చారా హౌస్ ఆఫ్ లెజెండ్స్ లో? మా గ్రూప్ 4 డెలిగేట్స్. ఓకే సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. గ్రూప్ నెంబర్ 4 yes, గ్రూప్ నెంబర్ 4 డెలిగెంట్స్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. డెలిగెంట్స్. ఓకే, ఫాస్ట్ గా నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీవి? ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్? 25 to 32. 25 ఫణిశ్రీ గారు వచ్చారు. నేను మొబైల్లో ఉన్నాను. ఓకే, 25 వచ్చారు, 28 హ్యాండ్ రైజ్ చేశారు, 30, 27, 31, 37 హ్యాండ్ రైజ్ చేశారు. మిగిలిన వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. 25 to 32 26 రామ్ ప్రసాద్ గారు ఉన్నారు కానీ హ్యాండ్ రైజ్ చేయలేదు. 32 ఓన్లీ అప్ టు 25 to 32 సార్. అదే 25 to 32 అంటే 26 దాంట్లోనే వస్తుంది కదా రామ్ ప్రసాద్ గారు. యా, హ్యాండ్ రైజ్ చేయండి రామ్ ప్రసాద్ గారు. ఎస్, ఓకే. సో లెట్ us స్టార్ట్. ఫణిశ్రీ గారు. ఫణిశ్రీ గారికి స్పాట్ లైట్ ఇచ్చేస్తారా మీరు? మొబైల్లోనే ఈజీ, ఇంకా ల్యాప్టాప్ అంటే కూడా. ఫణిశ్రీ గారు అమ్మా రెడీయా? ఓకే సార్. 1, 2, 3 స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఫణిశ్రీ, గ్రూప్ నెంబర్ 4, రోల్ నెంబర్ 25. Yes, my topic is education. రూరల్ ఏరియాస్ లో ఉండే పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో పూర్ పీపుల్, పూర్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కి అవేర్నెస్ కల్పించి వాళ్ళ కోసం గవర్నమెంట్ స్కూల్స్ లో అనేక రకాలైన ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. దానిలో భాగంగా హాస్టల్స్ ని, తర్వాత మిడ్ డే మీల్స్, యూనిఫామ్స్, బుక్స్, ఇవే కాకుండా లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. లైబ్రరీస్ లో వాళ్ళకి బుక్ రీడింగ్ కోసం అనేక రకాలైన లాంగ్వేజెస్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్ లో బుక్స్ ని కూడా సప్లై చేస్తున్నారు లైబ్రరీస్, గవర్నమెంట్ లైబ్రరీస్ కి.
తర్వాత హెల్త్ విషయంలో స్టాప్ వాళ్ళకి మెనూ కూడా. స్టాప్ అమ్మ. గుడ్, వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ 26 రాంప్రసాద్ గారు. మీరు రీప్లేస్ చేయండి స్పాట్ లైట్. యా, రెడీయా రాంప్రసాద్ గారు? 1 2 3 గో. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు రాంప్రసాద్, రూల్ నెంబర్ 26. నా టాపిక్ వచ్చేసి చిల్డ్రన్స్ మొబైల్ అడిక్షన్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెంటనే ముందు సెల్ ఫోన్ పడుకుంటున్నారు. దానికి కారణం తల్లిదండ్రులే. ఏంటంటే తల్లి పంట పనుల్లో బిజీగా ఉండటం, తండ్రి ఆఫీస్ నుంచి వచ్చి అలసిపోయి ఆయన రెస్ట్ తీసుకుంటాం. కానీ పిల్లలతో తల్లిదండ్రులు ఎప్పుడు టైం కేటాయించారు. ఎందుకంటే వాళ్ళే మన భవిష్యత్తు. పిల్లలు ఎవరితో స్కూల్ నుంచి రాగానే స్కూల్లో జరిగిన విషయాలు తల్లిదండ్రులతో పంచుకోవాలని చూస్తారు. కానీ ఆ టైం మనం పిల్లలకి ఇవ్వాలి. మనం ఎప్పుడైతే టైం ఇస్తామో అప్పుడు పిల్లలు చాలా బాగుంటారు. ఎస్ సార్. యా, 47 seconds. 47 seconds. గుడ్ అటెంప్ట్. ట్రై చేయాలి. టైంని కరెక్ట్గా యూజ్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ టైం ఏదన్నా సొల్యూషన్స్. ఓకే, ఓకే. నెక్స్ట్ అమర్ గోపీనాథ్ గారు, రెడీయా? రెడీ సార్. 1 2 3 స్టార్ట్. Hello. Happy evening, sir. So my name is Amar Gopinath. My roll number is 27. So today నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి టీమ్ వర్క్. సో మనం ఏదన్నా వర్క్ ఒకటి మనం ఇన్పుట్ చేసి అదొక అవుట్పుట్ రావాలి అంటే కంపల్సరీగా దాని యొక్క టీం వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మన ఇంపాక్ట్ ట్రైనింగ్ సెషన్ లో నుంచే ఇప్పుడు ఏదైతే మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో, ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగటానికి ఎక్కడ మన స్టార్టింగ్ ఏదైతే మన సుధీర్ సార్ ఉన్నారో, ఏ విధంగా అయితే మన త్రినాథ్ సార్, ఈ కోమెంటర్స్, ఈ అందరితో కోఆర్డినేషన్ వల్ల, మన యొక్క గ్రూప్ డిస్కషన్ వల్ల ఇదంతా కూడా ఒక టీం వర్క్ గా మనకి కంటిన్యూ చేయబట్టే మనకి ఈ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఏ వర్క్ అయినా కూడా మన విజయం సాధించాలంటే టీం వర్క్ కనుక 100% ఉంటే మనకి 100% అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ యొక్క టీం వర్క్ మనం చేసుకుంటే మనకి ఉపయోగపడటం జరుగుతుంది. సో ఇదే మన యొక్క సక్సెస్ఫుల్ మంత్రాలు అని చెప్పవచ్చు. సో ఇదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ స్టాప్. ఓకే, వెరీ గుడ్ సార్. 58 seconds. మధ్యలో ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్లోకి వెళ్ళండి. కుర్మయ్య గారు, మొత్తం పాయింట్స్ అన్ని మైనస్ అయిపోతాయి మీరు మాట్లాడితే. చారీ గారు కూడా అన్మ్యూట్ లోనే ఉన్నారు, మ్యూట్లోకి వెళ్ళిపోండి. సార్ అమర్ గోపి గారు, కరెక్షన్ చేయమంటారా వద్దా? సార్ చేయండి సార్. రిపీటెడ్ వర్డ్స్ 1 minute లో 9 times సో అని పెట్టారు. 9 సార్లు అవసరమా మనకి సోలు? సో దాన్ని ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయండి. అసైన్మెంట్స్ లో కూడా చెక్ చేసుకోండి. మెంటర్స్, మీరు ఆయన అసైన్మెంట్ ఏం చెక్ చేస్తున్నారో సోల్ వచ్చేస్తే సోలోగా ఉండిపోతారు, సోల్ పక్కన పట్టేసేయండి. ఓకేనా? యా, నెక్స్ట్ రెడీయా సార్? విజయుడు గారు, సార్ రెడీ సార్. 1 2 3 స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు నలవాల విజయుడు, రోల్ నంబర్ 28. నేను మాట్లాడబోయే టాపిక్ జనరల్ టాపిక్, అందరికి తెలిసిన టాపికే, రైతు వ్యవసాయం. మన దేశంలో మన దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు. పంట పొలాల్లో ఎక్కువగా పనిచేసేది రైతు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధారపడి వ్యవసాయంతో పనిచేస్తూ ఉంటారు. అటువంటి రైతుకు వారి యొక్క జీవన విధానం ఇప్పుడు సరిగ్గా లేకుండా పోయింది. కారణం ఏంటంటే వారికి సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులకు సంబంధించిన డబ్బులు అందియకపోవడం వల్లనే ఈరోజు వ్యవసాయంలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవేళ మనము రైతులకు సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులకు డబ్బులు అందించినట్టయితే రైతు పంటలు పండించి ఆహార ధాన్యాన్ని సృష్టించి దేశానికి అన్నం పెట్టి మనందరినీ కాపాడుతాడు. అటువంటి రైతును మనం. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్, మంచి అటెంప్ట్, మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాన్సెప్ట్ కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ గోపాల్ కాకా గారు.
సార్ మీరు అందరికీ కాకనా? తెలంగాణలో కాక అంటే ఏంటో తెలుసా? ఆయన వినట్లేదు అసలు. మెడికల్ షాప్ లో ఉన్నట్టున్నారు. రెడీయా సార్? రెడీయా? గోపాల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ రావట్లేదు మీరు. హ్యాపీ ఈవినింగ్ సార్. యా రెడీయా? సార్ 1 2 3 స్టార్ట్. గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు గోపాలకృష్ణ సార్. నా రూల్ నెంబర్ 29 సార్. సమిష్టి కృషితోటి విజయాలు ఎలా సాధించాలి అనే దాని మీద సార్ ఎగ్జాంపుల్ మన ఇండియా టీం తీసుకుంటే ఈరోజు సమిష్టి కృషి వల్లే ఈరోజు ఫైనల్ ఆడుతుంది. ప్రతి ఒక్కళ్ళు తన వంతు తన కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చు అని చెప్పేసి నా యొక్క ఇది సార్. అందుకోసమనే మన ఈరోజు ఇండియా ఫైనల్ రావడం కూడా సమిష్టి కృషి అనేది ఉండటం వల్లే వచ్చింది సార్ ఇండియా ఫైనల్ కి. 54 సెకండ్లు. మ్యాచ్ చూస్తున్నారని మాకు అర్థం అయిపోయింది. అందుకే మమ్మల్ని పలకట్లేదు. మేము 4 సార్లు పిలిచినా పలకట్లేదు. వీడియో పొజిషన్ కూడా మీరు పెట్టుకోవట్లేదు. ఏదో మాట్లాడాలి కదా, మ్యాచ్ ఎట్లాగో చూస్తున్నాం, దాని మీద మాట్లాడేస్తే అయిపోతుంది కదా. సూపర్ తెలివి అండి మీరు, మామూలు తెలివి కాదు మీరు అసలు. వామ్మో. మీ మెంటర్ ఎవరు? శంకర్ రాథోడ్ గారు కదా. సూపర్, వెరీ గుడ్. శంకర్ రాథోడ్ గారికి సపోర్టింగ్ మోహన్ పాటిల్ గారా ఉన్నారా? ఇద్దరు జంపా? గ్రూప్ 6 సార్. నేను కోమెంటర్ జగన్నాథన్ సార్. కాదు, కోమెంటర్ ఎవరు? మన నాగరాజ్ సార్. నాగరాజ్ ఎవరు? 135 బ్యాచ్ సార్. మేడం సార్, మేడం 153. కుక్కునూరు నాగరాజ ఏడుమరా మనిషి? అసలు ఆ మనిషి బయట ఉన్నాడు కనిపిస్తలేదు. సార్. మార్చేయండి ఆయన. బయట ఉన్నాడు. వేరే వాళ్ళని పెట్టేయండి. వద్దు, ఆయన టైం ఇవ్వట్లేదు. నెక్స్ట్ మీ స్పాట్లైట్ మార్చండి సార్. చారి గారు నెక్స్ట్ వాళ్ళని పెట్టట్లేదు మీరు. యా చారి గారు రెడీయా? ఎస్ సార్, రెడీ సార్. 1 2 3 స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ జీవీఎస్ఆర్కేచారి, రోల్ నెంబర్ 30. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఇన్సూరెన్స్. ప్రతి మనిషి జీవితంలో 3 ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, ఎక్కువ కాలం జీవించడం, జీవిస్తున్న కాలంలో అనారోగ్యాలు రావడం, మూడవది త్వరగా చనిపోవడం. ఈ 3 సందర్భాల్లోనూ కుటుంబాలకి ఇన్సూరెన్స్ అనేది అవసరం అవుతుంది. ఓల్డ్ ఏజ్ లో ఎక్కువ కాలం బ్రతికిన ప్రజలకి పెన్షన్ అవసరం అవుతుంది. అటువంటి వాళ్ళ కోసం పెన్షన్ పాలసీలు తీసుకోవచ్చు. అలాగే అనారోగ్యాల పాలు కాకుండా అనారోగ్యం పాలైనా సరే ఆదుకోవడం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. అలాగే ఎర్లీ డెత్స్ జరిగినప్పుడు ఆ కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవడానికి, ఆయన సంపాదన రీప్లేస్ చేయడానికి కూడా ఇన్సూరెన్స్ అవసరం అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. 59.98 సెకండ్స్. మరి మామూలుగా చెప్పట్లేదుగా అందరూ కూడా. సూపర్ సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. యా సార్, భరత్ గారు రెడీయా? రెడీ సార్. కొంచెం వెనక్కి వెళ్ళండి. సుధీర్ సార్, ఎనీ కరెక్షన్? ఏం లేవు సార్, ఎక్సలెంట్ ఉంది, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. భరత్ గారు 1 2 3 స్టార్ట్. Good evening, friends. Good evening to one and all. My name is C. Bharat, roll number 31. Today, I want to speak about time management అండి. మన టాపిక్ ఏంటండి? జామ్ అంటే జస్ట్ ఏ మినిట్ ఎలా చేసుకోవచ్చు అండి? నేను ఒక అక్రోనిమ్ చెప్తానండి. PCOS అంటే ప్లాన్ చేసుకోండి, కంట్రోల్ చేసుకోండి, ఆర్గనైజ్ చేసుకోండి, షెడ్యూల్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఏ మినిట్ లో ఇంతమంది చూశారు కదా. ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి అవుట్పుట్. మళ్ళీ దాన్ని
ప్లాన్ చేసుకున్నారా? ప్లాన్ చేసుకున్న తర్వాత కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకున్న తర్వాత ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ చేసిన తర్వాత షెడ్యూల్ చేసుకోవాలి కరెక్ట్గా టయానికి. ఇవన్నీ చేసుకున్నామంటే మనం హ్యాపీగా టైం స్టాప్ మేనేజ్మెంట్ స్టాప్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ స్టాప్ గివింగ్ సార్. దిస్ ఆపర్చునిటీ అండి. గుడ్ వీడియో పొజిషన్ కరెక్ట్గా ఉండట్లేదు. మీరు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి అర్థమైపోయింది మాకు. నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ అయిపోయిందా? ఇంకా ఉన్నారా? ఇంకొకరు రావాలి నాకు. అయిపోయాయి సార్. రాణి గారు రాలేదు ఆప్షన్. రాణి గారు రాలేదు. ఇంకా నెక్స్ట్ గ్రూప్ 7 and 8 ఎవరు వస్తున్నారు? సార్ 7 సార్. మూన్లైట్ స్టార్ సార్. Moonlight Stars. చేయండి. మరి రాలేదు. Andres చేస్తున్నారు. వచ్చారు సార్. అభి కనిపిస్తున్నాడు నాకు. 7 ఆదినారాయణ రెడ్డి గారు. స్టార్స్. Yes, sir. భరత్ గారు హ్యాండ్ డౌన్ చేసేయండి, మీది అయిపోయింది కాబట్టి. సార్ ఏ నెంబర్ నుంచి ఆది ఏ గారు. నెంబర్ వరకు సార్? సార్ 49 to 56 వరకు ఉన్నారు సార్. 4 మెంబర్స్ వచ్చారు. ఇంకొకరు ఆదినారాయణ రెడ్డి గారు మీ దాంట్లో క్రికెట్ ఉన్నారా మ్యాచ్ సార్? బాగా ఇష్టం ఉన్నట్టు జనాలు. శంకర్ రాథోడ్ గారు ఉన్నారు కదా, ఎందుకు ఇందాక మరి? స్టార్ట్ చేయండి సార్, లేట్ అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది బాగా. సార్ సార్ 1 minute సార్. ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పటి వరకు ఉన్నారు, ఇప్పుడు లేరని. వైష్ణవ్ స్టార్ట్ చేయమన్నాము. 1 minute. రెడీయా వైష్ణవి? Yes, sir. 1, 2, 3 స్టార్ట్. Hello, good evening, everyone. My name is Vaishnavi. I'm from Group 7. నా రోల్ నెంబర్ వచ్చేసి 49. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మ్యూజిక్ అండి. సో మ్యూజిక్ అనేది చిన్నపిల్లల నుంచి ముసలాలి వరకు అందరూ వినే ఒక మంచి హెల్ప్ఫుల్ మెడిసిన్ అండి. సో ఇట్ హీల్స్ ఎవ్రీ పెయిన్ అండ్ ఎవ్రీ హ్యాపీనెస్. మనతో పాటు లైఫ్ లాంగ్ ఉండేది మ్యూజిక్. సో మ్యూజిక్ ఈస్ వెరీ బెస్ట్ ఆప్షన్. అండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ లవబుల్ సెషన్. ఇట్ హీల్స్ డిప్రెషన్ అండ్ మోర్ హెల్ప్ఫుల్ టు మెడిటేషన్ థాట్స్. అండ్ మనం ఏ సిచ్యువేషన్లో ఉన్న మ్యూజిక్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మన మ్యూజిక్ అనే హేటర్స్ ఎవరు లేరు, బట్ మ్యూజిక్ వినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మ్యూజిక్ ఈజ్ అ మూన్ లైట్ ఇన్ గ్లోమీ నైట్ ఆఫ్ ద లైఫ్. థ్యాంక్ యూ సార్. 48 seconds. వెరీ గుడ్ బేటా, మంచి అటెంప్ట్ చేసావు. థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్. కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, కాంటెంట్ పెంచు అంతే. ఓకే సార్ నెక్స్ట్ 49 అయిపోయింది. 52 సార్ 50 లేరా? సార్ చెప్పండి భరత్ గారు, అయిపోయింది కదా మీది? సార్ అయిపోయింది సార్. లాస్ట్ లో నాది డిస్కనెక్ట్ అయింది కొద్దిగా. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా చెప్పండి సార్. చెప్పా, వీడియో పొజిషన్ బాగాలేదని చెప్పాను. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రేవతి గారు. ఎస్ సార్. స్పాట్లైట్ చేయండి. ఎవ్రీవన్ అని వస్తుంది సార్. ఇది స్పాట్ లైట్ ఎవ్రీవన్ కే వస్తుంది మరి స్పాట్లైట్. యా రేవతి గారు రెడీయా? ఎస్ సార్. యా 1, 2, 3 స్టార్ట్. Happy evening to all. This is Revati, roll number 52. My topic is success. It depends on you. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిక్ ఉజిసిక్ గారు. ఆయన తన జీవితంలో చిన్నప్పటి నుంచి కాళ్ళు చేతులు లేవండి. అలాంటి ఆ వ్యక్తి ఒక ప్యాషన్ పెట్టుకొని దానికోసం హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు. కాబట్టి తనని మనం ఈరోజు చూస్తున్నాం, తన కోసం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఆయన చాలా బాగా ఫాస్ట్ గా స్విమ్మింగ్ చేయగలరు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆయన బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా తీసుకున్నారు. అండ్ IAI అనే ఆర్గనైజేషన్ కూడా స్థాపించారు. అలా మనం అతని జీవితంలో కాళ్ళు చేతులు లేనప్పటికీ ఆయన చేసిన అచీవ్మెంట్స్ ని చూసి మనం నేర్చుకోవడం ఏంటంటే మనము ఒక ప్యాషన్ పెట్టుకోవాలి, దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడు మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఫాలో యువర్ ప్యాషన్. థ్యాంక్ యూ. ఇంపాక్ట్. జై హింద్, జై భారత్, వందే మాతరం. 52 seconds. గుడ్ అటెంప్ట్ మా. మంచి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కొంచెం కాంటెంట్ ని పెంచండి. కాంటెంట్ ఓకేనా?
గుడ్ అటెంప్ట్, వెరీ గుడ్. థ్యాంక్ యా, నెక్స్ట్ మహేందర్ గారా? మెంటర్స్ వేరే ఇంకెవరైనా సపోర్ట్ చేయండి. ఎస్ సార్ మహేందర్ గారు. మహేందర్ గారు రెడీయా? యా రెడీ సార్. 1 2 3 స్టార్ట్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ మహేందర్ మానేపల్లి. నా రూల్ నెంబర్ వచ్చేసి 55. గ్రూప్ బిలాంగ్స్ టు 07. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే విమర్శ అండ్ ప్రశంస. జీవితంలో ప్రతి ఒక్కరం, జీవితం నిజంగా ఒక యుద్ధం. ప్రతి ఒక్కరం ఏదో ఒక ప్యాషన్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, బ్రతకడానికి ఒక పని, అలాగే మనకు ఇష్టమైన ఒక వర్క్లో మనం ఎంతో కొంత గుర్తింపు పొంది ముందుకు పోవాలనుకుంటున్నాం. అలాంటి ప్రయత్నంలో మనం ప్రయత్నించే క్రమంలో మనకు ప్రశంసించే వాళ్ళు ఉండకపోగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వల్ల ఇది అవుతుందా, నువ్వు చేయగలవా అనే విమర్శలు చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఎందుకంటే మనం ఏదైనా సక్సెస్ పొందిన తర్వాత వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ సక్సెస్ కావడానికి ముందు, ప్రయత్నించే ముందు మాత్రం మనం వెనకపట్టి లాగే వాళ్ళే ముందుంటారు. మనం గెలిచిన తర్వాత చప్పట్లు కొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం మనం వెనక్కి తిరగకుండా ఖచ్చితంగా మనం అనుకున్న ప్యాషన్ వైపు అడుగేస్తూ ముందుకు పోవాలి. ఖచ్చితంగా ఈ రోజు అనుకున్న నిర్ణయం మీదనే మనం ఏదో రోజుకైనా దాన్ని సంపాదించాలి, సాధించాలనే ముందడుగుతోటి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. గుడ్ సార్, గుడ్. కాన్ఫిడెన్స్ బాగుంది, కాంటెంట్ బాగుంది, ఎక్సలెంట్ అటెంప్ట్, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ ఇంకా సార్ కంప్లీట్ సార్. 3 మెంబర్స్ వచ్చారు సార్ కంప్లీట్ సార్. ఎస్ సార్. 4 మెంబర్స్ వచ్చారు, అందులో 1 డ్రాప్ వెళ్ళిపోయారు సార్. క్లియర్ అయినట్టున్నారు. రేపు ఒకసారి మాట్లాడి ఎందుకు రాలేదో కనుక్కొని చెప్పండి నాకు. సార్ ఓకే సార్. క్రికెట్ మ్యాచ్కి పోయినారా లేకపోతే కలిపి సినిమాకి పోయినారా? ఓకే సార్. మీ గ్రూప్ లో వాళ్ళు మీరు కూడా అడగండి ఎందుకు రాలేదు, మన గ్రూప్ డ్రాప్ అయిపోయింది, 8 మందిలో 3 అటెండ్ అయినాము, పరువు పోయింది నిన్న అని చెప్పి మీరు కూడా అడగండి. అందరూ అడగండి. 5 కాల్ చేయండి, 5 3 కూడా కలిసి. యా, నెక్స్ట్ లాస్ట్ అభి రెడీయా? ఎస్ సార్, ఐఎమ్ రెడీ. ఎస్, గ్రూప్ లో అందరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. సార్ మహేందర్ గారు హ్యాండ్ డౌన్ చేసేయండి. యా సార్. కంప్లీట్ అయిన వాళ్ళు డౌన్ చేసేసి మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. నాగరాజు గారు, సుజాత గారు, మహా గారు, సునంద గారు. సునంద గారు చేశారు, సుజాత గారు చేశారు, మల్లేష్ యాదవ్ గారు చేశారు, నాగరాజు గారు చేశారు. 5 మెంబర్స్ సార్ మనకి ప్రజెంట్ ఉన్నది. 4 5 మెంబర్స్. మహా గారు కూడా చేశారు. ఎస్, ఓకే, రెడీ, స్టార్ట్. ఎవరు గ్రూప్ పేరు చెప్పండి? గ్రూప్ పేరు సన్ రైజర్స్ సార్. ఫస్ట్ ఎవరు? సునంద గారు. సరే, ఓకే, సుజాత గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. వెయిట్ 1 2 3 స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఈస్ సుజాత. టుడే టాపిక్, మై రూల్ నెంబర్ 57. టుడే టాపిక్ పర్యావరణం. నేటి సమాజంలో జనాలు అత్యధికంగా పెరిగారు. ఆక్సిజన్, వారికి కావాల్సిన ఆక్సిజన్ చాలా అవసరం. అయినా ఎవ్వరు కూడా చెట్లను పెంచుదాం అనే ఆలోచన చేయడం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి అంటే ఇళ్ల నిర్మాణం, ఫ్యాక్టరీల కొరకు జీవితమే డబ్బే అనుకొని చెట్లను నరకడం జరిగింది. దీని వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత మనము కూడా రోడ్లపైకి వెళ్ళేసి ఆక్సిజన్ కొనుగోలు చేయవలసి జరుగుతుంది. కావున ఎంతటి పరిస్థితులు ఎదురైనా ఒక బర్త్డేకి మనం ఒక చెట్టును నాటుదాం అనే అనుకుందాం. ప్రతి మనిషిలో ఒక ఆలోచన ఉండేలా చేద్దాం. థ్యాంక్ యూ. ఇంపాక్ట్. జై హిందూ, జై భారత్, వందే మాతరం. జై హిందూ కాదమ్మా, జై హింద్. హింద్ మళ్ళీ హిందూ అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు అయిపోతాయి. ఓకేనా? గుడ్, సూపర్ మా. 59.90 సెకండ్స్. ఎక్సలెంట్, మంచి టాపిక్ తీసుకున్నారు. పర్యావరణాన్ని రక్షించాలి అనేది చాలా అత్యవసరమైన పరిస్థితి. లేకపోతే మళ్ళీ ఇంకోసారి కరోనా నేను ఉన్నా అని చెప్పి వచ్చేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. గుడ్ అటెంప్ట్, ఎక్సలెంట్. నెక్స్ట్ 57 అయిపోయారు. 58 ఉన్నారా? లేరు. 59 నాగరాజు గారు.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. రెడీయా? రెడీ సార్. 1 2 3 గో. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజ్. నా రోల్ నెంబర్ వచ్చేసి 59. మనము నిత్య జీవితంలో చేయవలసిన పనులేంది? యాక్చువల్లీ అందరూ పొద్దున లేవగానే ఏం చేస్తారు, వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం, పొద్దున లేవగానే ఫోన్ చూస్తారు. ఫోన్ చూసి ఏం జరుగుతుంది ఏంది అన్నది నిత్య జీవితంలో చేస్తారు. మనం పొద్దున లేచి ఫోన్లు చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే హ్యాండ్స్ ఓపెన్ చేయాలి. కరాగ్రీవస్ తే లక్ష్మి కరమూలే సరస్వతి కర మధ్యేతు గోవింద ప్రభాతే కర దర్శనం. పొద్దున మన చేతిలోనే లక్ష్మి ఉంటది, మన మూలకు సరస్వతి మాత ఉంటది, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. పొద్దున లేచి దర్శనం చేసుకుంటాం. దాని తర్వాత భూలక్ష్మి మాత దర్శనం చేసుకుంటాం. ఇంకొకటి దాని తర్వాత ఏంటంటే అన్నం తినేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి. అన్నపూర్ణాదేవి మాత మా కష్టకాలంలో అన్నం దొరికిస్తున్నాం. జిందగీ నడవాలంటే అన్నం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అన్నం ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానే పే లిఖే కానే వాళ్ళ కనం. ఒక్కొక్క మెతుకు లేకుండా కూడా మనం అన్నం తినాలి. ఇంకొకటి నైట్ లో పడుకునేటప్పుడు అందరు ఏం చేస్తారు, అది ఇది ఆలోచించుకుంటారు. 11 సార్లు ఓం నమ శివాయ ఓం నమస్మరణ అయ్యారు. ఎక్సలెంట్, కాన్ఫిడెంట్. ఒక పాయింట్ మైనస్. అరే చెప్పండి వీడియో సార్. ఇట్లా పెట్టండి ఒకసారి. వీడియో ఇట్లా పెట్టండి. అడ్డంలోనా? ఓకే. ఇది మన వీడియో పొజిషన్ ఎట్లుండాలో. బట్ సూపర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎక్సలెంట్. కాంటెంట్ కూడా మీకు నచ్చిన కాంటెంట్ తీసుకున్నట్టున్నారు. ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. నాకు మీరు మాట్లాడుతుంటే డిజిట్ ఇల్లు గుర్తొచ్చింది తెలుసా సడన్ గా. అవునా? రాధిక, ఏం రాధిక పరిచయం చేస్తున్నావు? సేమ్ అదే స్టైల్ ఉంది మీదైతే. అద్భుతం, మన మస్తు అనిపించింది. హైదరాబాద్ హైదరాబాద్ అదే న్యాచురల్ గా ఉంది. సూపర్. ఇదే మెయింటైన్ చేయండి. మీరు ఆర్టిఫిషియల్ గా పోవద్దు. ఎవరి స్టైల్ వాళ్ళకే. ఓకేనా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. నెక్స్ట్ సునంద గారు రెడీయా? 1 2 3 అన్మ్యూట్ చేసుకోండి మా. 1 2 3 గో. వన్ చేసుకున్నారా? 1 2 3 స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ సార్, రెస్పెక్టెడ్ సార్ అండ్ మేడం. నా పేరు సునంద. నా రూల్ నంబర్ 61. నేను యోగా ట్రైనర్, యోగా టీచర్. కానీ అందరు యోగా గురించి చెప్పారు కాబట్టి నేను వాటర్ ఎలా తీసుకోవాలి, మనిషి వాటర్ ఎలా తీసుకోవాలి చెప్తాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేదా వామ్ వాటర్ ఒక గ్లాస్ తీసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇంకో వామ్ వాటర్ 1 గ్లాస్ తీసుకోవాలి. తర్వాత ఒక 15-20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ టిఫిన్ కి ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. టిఫిన్ తర్వాత 1/2 hour తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. భోజనానికి ముందు 1 hour తర్వాత మీరు తాగినంత నీళ్ళు తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు తీసుకోవద్దు, టిఫిన్ చేసేటప్పుడు తీసుకోవద్దు. భోజనం తర్వాత 1 hour కి మళ్ళీ మీకు 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అలాగే సాయంత్రం టిఫిన్ కి స్నాక్స్ కి ముందు 15 నిమిషాల ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అలాగే స్నాక్స్ తిన్నాక మళ్ళీ 1/2 hour తర్వాత. థ్యాంక్ యూ సార్. స్టాప్. వేరే వాళ్ళు ఇది చెప్పారని చెప్పి మీరు ఎందుకు మార్చుకోవడం? మీ టాపిక్ మీరు చెప్పండి. వాళ్ళు చెప్తే చెప్తారు, మీరు ఎందుకు మార్చుకోవడం? వాళ్ళు అది చెప్పారు కదా, నేను వాటర్ గురించి చెప్తా. అది మళ్ళీ అదే అవుతుంది కదా అన్నట్టు మార్చండి. పర్లేదు. ఇప్పుడు మీరు స్టేజ్ పైకి వెళ్ళారు. మీరు ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసాము, నిమిషం మాట్లాడమన్నాము. సో మీ టాపిక్ మీ స్టైల్లో చెప్పండి. వాళ్ళు చెప్పింది కాకుండా కొత్త పాయింట్స్. బట్ గుడ్ అటెంప్ట్. మంచిగా వాటర్ గురించి ఆయన చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ 62 మహా. రెడీయా మహా గారు? Ready, sir. Good evening to all. My name is Maha. Today my topic. Wait. నేను స్టార్ట్ అన్నా లేకపోతే మీరు ముందే పరిగెడితే ఉపయోగం లేదు కదా. గోలి కొట్టాలి ఇట్లా 1 2 3 అని పిస్టల్ పేల్చాలి కదా. 1 2 3 స్టార్ట్. Good evening to all. My name is Maha. My topic is today premature babies. చాలా చిన్న వయసులోనే పిల్లలు ఎందుకు ప్రీమెచ్యూర్ అయిపోతున్నారు? సో ఈ టాపిక్ మీద నేను మాట్లాడదలుచుకున్నాను. సో ఇప్పుడు 9 years కి పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. సో దానికి కారణాలు ఏంటి? ఎందుకు మిస్టేక్ అలా వస్తుంది? ఆ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? ఈస్ట్ బేకరీ ఫుడ్స్ వల్ల పిల్లలు ప్రీమెచ్యూర్ అయిపోతున్నారు. సో దీన్ని మనం చేంజ్ చేయలేమా? సో ఈ అవేర్నెస్ పిల్లల్లో తీసుకురావాలా, మదర్స్ లో తీసుకురావాలా? సో పిల్లల్లో ఈ అవేర్నెస్ మనం ఎంతవరకు తీసుకురాగలం? మదర్స్ లో
ఈ అవేర్నెస్ ని తీసుకురాగలం. సో ఈ టాపిక్ వల్ల ఏంటంటే, సో కొంత మనం ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పాతకాల ఫుడ్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పిల్లలకి ఇది కొంచెం చేంజ్ చేయొచ్చు. అది ఎక్కువ ఏంటంటే మదర్స్ లో తీసుకురావాలి. సో ఇప్పుడు మా పిల్లలు తినట్లేదండి అని అంటారు మా మదర్స్. సో ఎందుకు తినట్లేదు, ఇప్పుడు ఒక డ్రెస్ కావాలి అంటే ఆ పిల్లల్ని 5,000 ఉంది అనుకోండి, కన్విన్స్ చేసి మా ఇది మన బడ్జెట్ లో రాదు, నాన్నకి ఇంత అమౌంట్ ఉంటుంది ఇంట్లో అని చెప్పి స్టాప్ కన్విన్స్ చేస్తారు. స్టాప్. కాంటెంట్ చాలా ఉంది, కాన్ఫిడెన్స్ బాగుంది, మాట్లాడగలుగుతారు, ఒక నిమిషంలో మాట్లాడండి. ఓకేనా? సూపర్, ఓకే వెరీ సార్. గుడ్, వెరీ గుడ్, గుడ్ అటెండ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మల్లేష్ యాదవ్ గారు. మల్లేష్ యాదవ్ గారు. బ్యాండ్ విడ్త్ చాలా లో ఉంది మల్లేష్ యాదవ్ గారు. నెట్వర్క్ చాలా స్లో ఉన్నట్టుంది కదా, Yes, sir. రెడ్ కలర్ లో కనిపిస్తుంది. Yes, sir. యా, Yes, sir. రెడీయా? Yes, sir. 1 Yes. 2 3 స్టార్ట్. ఏం కావాలి నీకు? So my name is Malesh Yadav. I am from Padancheru. సో ముందుగా నాకు ఇలాంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లో అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దవాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు వచ్చినటువంటి టాపిక్ వచ్చేసి విద్యా వ్యవస్థ. చూడండి, ఈ రోజుల్లో ఒకప్పుడు చదువుకుంటే చదువు వచ్చేది, ఈ రోజుల్లో చదువుకుంటే కానీ చదువు రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఒక ఎల్కేజీ నుంచి బోధన పెడితే ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ వాళ్ళ వారు చూసుకుంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ కే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు. సో నేనేమంటున్నానంటే, నా ఒక ఉద్దేశం ఏంటంటే, మన సిస్టమ్ లో మన ఒక రాష్ట్రంలో ఒక ఫ్రీ ఎడ్యుకేషన్, అదే విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ తో పాటు ఫ్రీ విద్యతో పాటు రెండు ఉంటే కూడా ఆర్థికంగా మన దేశం ఎంతో ముందుకు రాబోతుంది. అదే ఎంతో పేదవాళ్ళు కూడా ఈ రోజులలో కూడా చదువు లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే లక్షలు పెట్టలేనటువంటి పేదవాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండాలి, దాంతోపాటు విద్య అండ్ ఎడ్యుకేషన్ ప్లస్ దాంతో పాటు ఆరోగ్యం, ఈ రెండు ఫ్రీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. స్టాప్. సూపర్ సార్, ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కాంటెంట్ బాగుంది, నెట్వర్క్ కొంచెం స్లో ఉంది మీ దగ్గర, అంతే, ఇంకేం లేదు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంకెవరైనా ఉన్నారా? అవి సార్ టీం మొత్తం కంప్లీట్ అయిపోయారు. 5 వచ్చారు, నీకు కూడా 8 మంది ఉన్నారు కదా గ్రూప్ లో. అవును సార్, ఇద్దరు రెస్పాన్స్ అవ్వట్లేదు, ఇంకో వాళ్ళు ఏదో ప్రాబ్లం అని. నిన్న మన రవికుమార్ గారు వచ్చారు నిన్న 64. ఎస్ సార్. ఇంకా ఎవరైనా ఇప్పుడు ఉండి అసైన్మెంట్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేసి ఇచ్చేసేయండి, లేకపోతే చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి. ఉండి ఇవ్వకపోతే ఇచ్చేసారా అందరూ? మీరు గుడ్, కొంచెం కంగ్రాట్. చెప్తే మళ్ళీ కూడా వాళ్ళు చేయడానికి ముందుకు వస్తారు సార్. ఎందుకంటే కొంతమంది అన్ని తెలిసి కూడా చేయలేకపోతున్నాం, ఎందుకులే అన్నట్టు ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఉంటారు, నాకు అన్ని తెలుసు అంటే ఇంకా మనం ఏం చేయలేం వాళ్ళకి. తెలుసుకోవాలని అనుకుంటే చాలా తెలుసుకోవచ్చు. నాకు అన్ని తెలుసు అనుకుంటే ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరు అన్ని తెలిసిన వాళ్ళు. ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎవరినైనా తీసుకోండి, అన్నీ తెలిసిన వాళ్ళు ఎవడు ఉండరు. ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, వాళ్ళకి ఏం తెలుసో అదే తెలుసు అంతే. మనకు తెలిసింది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసింది మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. సో లెట్ ఇట్ బి. వాళ్ళని మనం మార్చలేము, మారాలి అనుకుంటే ఖచ్చితంగా మారుద్దాము. సో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరు లేరు కదా. సో కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ, అద్భుతంగా, అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు. అస్సలు ఒక్కరో ఇద్దరో తప్ప అందరూ అద్భుతంగా ఇచ్చారు. ఎక్సలెంట్, సూపర్. జ్యోతి అడ్డాకుల 48 రోల్ నంబర్ ఇచ్చేసారు కదా, వైద్యం మీకు చెప్పారు. ఓకే, గుడ్. ఇంకెవరో ఎస్ ఇచ్చారు, వైద్యం మీకు చెప్పారు. ఇందాక కవిత కాటూరి అని కనిపించారు, ఆవిడ అసైన్మెంట్ ఇవ్వలేదు. ఎవరి గ్రూప్ ఆవిడ? కానీ లెఫ్ట్ అయిపోయారు మళ్ళీ. హౌస్ ఆఫ్ లెజెండ్స్ గ్రూపా? కవిత కాటూరి హౌస్ ఆఫ్ లెజెండ్స్ నుంచి ఎవరు లేరా? ఇంట్రెస్ట్ లేరా? ఓకే ఓకే ఓకే, చలో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. గ్రూప్ లో ఏదో సార్, ఇష్యూ ఉందని పెట్టారు ఇందాక మెసేజ్ కవిత గారు. ఏ గ్రూప్ లో? లీజెండ్స్ గ్రూప్ లో ఏదో ఇష్యూ ఉందని పెట్టారు, అందుకే లెఫ్ట్ అయ్యారు అనుకుంటా.
అర్థం కాల, మీరు గ్రూప్ అంటున్నారు తప్ప ఏ గ్రూప్ అని తెలియదు. గ్రూప్ 5 లో కవిత గారు ఉన్నారు. కవిత గారు లెఫ్ట్ అయ్యారు అన్నారు కదా, ఇందాక మెసేజ్ పెట్టారు వాట్సాప్ గ్రూప్ లో, తనకి ఏదో ఇష్యూ ఉందని లెఫ్ట్ అవుతుందని చెప్పారు. ఓకే ఓకే పర్లేదు. కానీ మీరు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఉన్నారు కదా. సరే ఓకే పర్లేదు. మెంటర్స్ ఎవరు లేరా ఆ గ్రూప్ వాళ్ళు? ఎవరు అసలు మెంటరు? లెజెండ్స్, హౌస్ ఆఫ్ లెజెండ్స్ ఉదయ్ అండ్ ఇంకెవరు ఉన్నారు? రేఖానండ్ గారు ఇద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ, మాట్లాడట్లేదు మరి. సార్ ఎంతైంది మ్యాచ్ స్కోర్? ఎంతైంది? ఎవరు ఆడుతున్నారు బ్యాటింగ్? చూడట్లేదు సార్. చూడకపోతే పలకాలి కదా ఇక్కడ మరి. 4 సార్లు పిలిచిన, మీ గ్రూప్ పేరు పిలిచా, ఇద్దరు పలకట్లేదు. ఉన్నాను సార్, ఉన్నాను, వింటున్నాను సార్. వాళ్ళకి అవునా? మార్నింగ్ నుంచి ఏదో వాళ్ళ అపార్ట్మెంట్ లో ఏదో ఇష్యూ ఉందని చెప్పేసి, వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు సార్. పాసిబుల్ అయితే అటెండ్ అవుతానన్నారు. సో అసైన్మెంట్ లాగా ఇందాక చేసినప్పుడు కనిపించారు నాకు, అందుకని నేను చెక్ చేస్తుంటే నాకు చెప్పారు సార్, కనిపించారు. అటెండ్ అవుతాను ఇప్పుడు మేడం, లేరు బట్ మళ్ళీ. కెమెరా ఆన్ చేసుకోలేను అన్నారు. తను ఆడియో కూడా కనెక్ట్ అవ్వలేదు సార్, కెమెరా సంథింగ్ కనెక్ట్ అవ్వలేదు. కాల్ చేసి కూడా మాట్లాడాను. ఓకే ఓకే పర్లేదు, లీవ్ ఇట్. ఇన్ఫార్మ్ చేశాను సార్. ఒక పెంచలయ్య గారు, అరవింద్ గారు తప్ప అందరు మాట్లాడారు Yeah. గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అందరికీ కూడా.